మరి అలాంటి లవ్ వైబ్రేషన్స్తో వచ్చినటువంటి వారు ఈ యొక్క భూమిపైన మన అందరి కోసం వారి యొక్క లైఫ్ పర్పస్ని మనకి తెలియజేస్తున్నారంట. ఆ యొక్క లైఫ్ పర్పస్ ఏమిటి? మరి ఆ యొక్క లైఫ్ పర్పసే మన ఈ భూమినంతటినీ ప్రేమతో, కాంతితో, శాంతితో నింపివేయటం అనేది వారి యొక్క చక్కటి జీవిత ప్రణాళిక. అలాంటి జీవిత ప్రణాళికతో మనకి ఏమి సంబంధం ఉంది? ఈ భూమి అంటే ఈ భూమిపైన ఉన్న మనం అందరం కలిస్తేనే ఈ భూమి. కాబట్టి ఈ యొక్క భూమిపైన ఉండేటటువంటి మనలాంటి సాధకులందరినీ చాలా ఈజీగా అప్డేట్ చేయాలనుకుంటున్నారంటండి. అపారమైన ప్రేమ. మనం ఎంత సాధన చేసే కొద్దీ ఏం జరుగుతుంది అంటే మనలో అన్ని ప్యూరిఫికేషన్స్ కదా. నాడీ మండల శుద్ధి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని అన్నీ శుద్ధి చేసుకోవటమే కదా. ఎన్నో రకరకాలవి వింటూ చూస్తూ ఎన్నో చేస్తూ ఆ హార్ట్ చక్ర మీద ఏదైతే ముసుగులు పొరలు వేసుకుని ఉన్నామో వాటన్నిటినీ కూడా వారి యొక్క హైయెస్ట్ ప్యూరెస్ట్ లవ్ వైబ్రేషన్స్తో వాటన్నిటినీ ఒక్కొక్క ముసుగుని మనం తీసేసుకోవటానికి చాలా ఈజీగా వారి యొక్క ప్రేమతో మనకి వారు సహాయం చేయటానికి అపారమైన జ్ఞానాన్ని అంటే కాంతి రూపంలో మనకి అందించటానికి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అంటున్నాం. ఆ యొక్క జ్ఞానం అంతా కాంతి రూపంలోనే మన లోపలికి ప్రవేశించడం అనేది జరుగుతుంది కదా. ఆ యొక్క జ్ఞానం అంటే ఏ లెర్నింగ్ కావాలన్నా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తూ ఉన్నాను. ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటకి రావాలి అంటే నాకు ధ్యాన శక్తితో పాటుగా అపారమైనటువంటి జ్ఞానం కూడా అవసరం కదా. ఆ యొక్క జ్ఞానాన్నంతటిని కూడా కాంతి రూపంలో ఎప్పటికీ అప్పుడు మన యొక్క లెర్నింగ్స్కి తగ్గట్టుగా వారు మనకి అందిస్తూ ప్రేమగా ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉండి ఈ భౌతికతను ఆ భౌతికతతో ముందుకు వెళుతున్నటువంటి మనందరికీ కూడా ఎప్పుడు కూడా వీళ్ళు ఒకటే చెప్తారు, మీరంతా ఇక్కడ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి అంటే మనమందరం ఏం ఫేస్ చేస్తున్నామంట, ఛాలెంజెస్గా తీసుకొచ్చినవి ఏమిటంట, మన యొక్క భౌతిక జీవితంలో ఉన్నటువంటి రిలేషన్స్, సంబంధ బాంధవ్యాలండి. ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు, అలాగే ఫినాన్షియల్ ఇష్యూస్, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటాయి అవి, అలాగే ఇంకొకటి ఏమిటి, నేనే చెప్తున్నాను అందరూ వింటున్నారు, బాగుంది కొంచెం రెస్పాన్స్, హెల్త్, ఫినాన్స్ అండ్ రిలేషన్స్. ఈ మూడిటికి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా చాలా ఈజీగా జస్ట్ లైక్ దట్ చాలా ఈజీగా చాలా ప్రేమగా వీరు మనకి సహాయం చేస్తారంట. ఎందుకో తెలుసా? అంతటి ప్రైమ్ క్రియేటర్ యొక్క ఆ యొక్క లవ్ ఎనర్జీస్ నుంచి వచ్చినటువంటి వీళ్ళు కూడా మనమందరం దివ్యాత్మలమని, భూమిపైన ఉండే ప్రతి ఒక్క సోల్ కూడా చాలా అద్భుతమైన హైలీ ఎనర్జెటిక్ అండ్ ఈక్వల్ టు గాడ్ అని చెప్తారు మనల్ని ఈ ఏంజల్స్. ఎప్పుడు వారికి ప్రైమ్ క్రియేటర్ భూమిపైకి పంపించేటప్పుడు ఒక మాట చెప్పారంటండి, భూమిపైన ఉన్నటువంటి ఈ దివ్యాత్మలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫ్రీ విల్ని కలిగి ఉన్నాయి. వారి యొక్క ఫ్రీ విల్ని అనుసరిస్తూనే మీరు వెళ్ళి మీ యొక్క బాధ్యతల్ని అక్కడ నిర్వర్తించాలి. అంటే ఇక్కడ ఏంజల్స్కి కూడా చక్కగా మన యొక్క ఫ్రీ విల్ని రెస్పెక్ట్ చేస్తూ వారు ఎంత అద్భుతంగా చెప్తారు, మీరందరూ దివ్యాత్మలని, భగవంతుడితో మీరు మాకు సమానం, మీకు ఎప్పటికప్పుడు సేవ చేస్తూ మీరు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతంగా మారటానికి మేము ఆల్వేస్ మీ వెంటే ఉండి హెల్ప్ చేస్తామని చెప్తారు. కానీ వారికి ఏంటుంది అక్కడ ఛాలెంజ్? మనమందరం ఓకే చెప్పాలంట. దానికి మనమందరం ఓకే చెప్పాలి అంటే మనకి వారికి సంబంధించినటువంటి కొంత జ్ఞానం మనకి తెలియాలి కదా. ఆ యొక్క జ్ఞానం ఏమిటి, వీళ్ళు ఏ రూపాల్లో వచ్చి మనకి సహాయాన్ని చేస్తారు, ఎలా వీరు మనకి మెసేజెస్ని ఇవ్వటం అనేది ఎలా జరుగుతూ ఉంది. చాలామందికి మనలో ఫ్రెండ్స్ ఈ ఏంజల్స్ గురించి తెలియకపోవటం వలన, వారి గురించిన అవగాహన లేకపోవటం వల్ల ఆల్రెడీ వాళ్ళు వచ్చి మనకి సహాయాన్ని అందిస్తూ, అంటే కొంత ధ్యాన మార్గంలో ఉన్నాం, చక్కగా జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఆ హయ్యర్ కాన్షియస్నెస్ బీయింగ్స్ని వాళ్ళందరినీ కలవగలుగుతున్నాం మనం. కానీ వీళ్ళే ఏంజల్స్ అని మనం గుర్తుపట్టలేకపోతున్నామంట, ఆ జ్ఞానం మన లోపల లేకపోవటం వల్ల. మరి అది ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం.
ఈ యొక్క ఏంజల్స్ ఎంతోమందికి మీరు ఈ వర్క్షాప్ తర్వాత మీలో చాలామంది రియలైజ్ అవుతారు, అరే నాకు ఆల్రెడీ ఏంజల్స్ కనెక్ట్ అవుతున్నారే, ఆల్రెడీ నేను వీళ్ళతో కలిసి పని చేస్తూ ఉన్నానే, కానీ నేను రియలైజ్ అవ్వలేదు. ఎప్పుడైతే కాన్షియస్గా ఒక్కసారి ఏంజల్స్తో కలిసి మనం పని చేయటం ప్రారంభిస్తామో ఆ క్షణం నుంచే మన ఆధ్యాత్మిక ఎదుగుదల రెట్టింపుగా మారుతుంది, రెట్టింపుగా ఎదుగుతామంట. ఆ కాన్షియస్నెస్లోని, మన ఎనర్జీలోని, మన ఆరాలో ఎవ్రీథింగ్ కంప్లీట్గా మన స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. స్పిరిచువల్ గ్రోత్ మాత్రమే కాదండి, మన యొక్క ఫిజికల్ గ్రోత్ని కూడా వీరు ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచుతారనమాట. ఆ పరంగా కూడా మీరు ఎదగాలి అని చెప్తారనమాట. మరి ఆ క్రమంలో మనకి 9 రకాలైనటువంటి ఏంజల్స్ అవైలబుల్గా ఉన్నారండి. 9 రకాలైనటువంటి ఏంజల్స్ ఎవరు, వారి యొక్క పేర్లు ఏంటి అని మనం ఒక ఇన్ఫర్మేషన్ సేక్ తెలుసుకుందామండి. వీళ్ళలో ఎవరెవరు మన కోసం పనిచేస్తున్నారో కూడా తెలుసుకుందాం. ఏంజల్స్ అనేటటువంటి వారు 9 సమూహాలుగా ఉంటారండి. ఆ 9 సమూహాలు ఎవరు? ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డియన్ ఏంజల్స్, చెరబిమ్స్, సెరపిమ్స్, థ్రోన్స్, వర్చ్యూస్, పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్. ఇలా 9 రకాల సమూహాలుగా ఏంజల్స్ అనేటటువంటి వారు మన కోసం అవైలబుల్గా ఉన్నారండి. అయితే మనం భూమిపైన మనలాంటి సాధకుల కోసం ఈ ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతంగా వెళ్ళటానికి సహాయం చేసేటటువంటి వారు 2 వర్గాల వారండి. వాళ్ళనే గార్డియన్ ఏంజల్స్ అండ్ ఆర్క్ ఏంజల్స్ అని చెప్తారు. ఓకే, మరి ఈ గార్డియన్ ఏంజల్స్ ఎవరు, ఆర్క్ ఏంజల్స్ ఎవరు? ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఇద్దరు ఏంజల్స్ని ప్రైమ్ క్రియేటర్ నియమించి ఉన్నారు. ఆ 2 ఏంజల్స్ ఎవరు? వారినే గార్డియన్ ఏంజల్స్ అని అంటారండి. మరి ఆ గార్డియన్ ఏంజల్స్ ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు ఈ ఒక సోల్కి 2 ఏంజల్స్ అవైలబుల్గా ఉంటారు కదా, మినిమం 2. ఆ 2 ఎప్పుడు కూడా మన వెనకాలే ఉంటారండి, ఈ రెక్కల్లాగా అనమాట. ఇటు ఎప్పుడు మనతో అవైలబుల్గా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? అసలు ఈ ఏంజల్స్ అనే ఈ 2 గార్డియన్ ఏంజల్స్ మన కోసం నియమించబడినటువంటి వారు ఎప్పటి నుంచి మన జీవితంలో ఉన్నారు అనేది తెలుసుకుందాం. మనం ఖనిజ జాతి నుంచి మన యొక్క సోల్ జర్నీ ఈ భూమిపైన స్టార్ట్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈ బాడీలో ఉన్నాం మనం, దానికి ముందు అలాగా ఖనిజ జాతి నుంచి మన యొక్క సోల్ జర్నీ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఈ సోల్ జర్నీ ఈ భూమిపైన ప్రారంభమైన క్షణం నుంచి ఆ 2 మన యొక్క గార్డియన్ ఏంజల్స్. అప్పటి నుంచి ఎన్ని వేల కోట్ల జన్మలు తీసుకుని ఉండుంటామో మనం, అన్నిటికీ వాళ్ళే. ఈ క్షణాన కూడా వారే మన యొక్క గార్డియన్ ఏంజల్స్. ఇంకా నెక్స్ట్ ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఈ భూమిపైన ముక్తి పొంది ఇంకొక లోకాలకి వెళ్ళే అంతవరకు, అంటే ఈ భూమిపైన మన వర్క్ ఫినిష్ అయిపోయే అంతవరకు కూడా ఈ 2 మన యొక్క గార్డియన్ ఏంజల్స్. మరి ఇంతగా ఉండేటటువంటి వీళ్ళంటే ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు, ఇంక మరి చెప్పలేం బాబోయ్, వీరికి అంత ప్రేమ అన్నమాట. ఏం చేశారో తెలుసా? అప్పటి నుంచి జస్ట్ అలా కూర్చొని చూస్తూ ఉంటారు మనల్ని, ఇటొకళ్ళు. ఎందుకట? ఏదైనా ఒక జన్మలో వీరి కోసమే మేమున్నాము వీరి కోసం అని ఒక్కసారి మనం ఆ ఎరుకని కలిగి వారిని ఒక్కసారి ప్రేమగా రండి నా లైఫ్లోకి వచ్చి ఇద్దరం కలిసి పనిచేసి ఇంకా ముందుకు వెళదాము అని మనం ఒక్క మాట ఎరుకతో కాన్షియస్గా వాళ్ళకి చెప్తామన్న ఒక ఆశతో వాళ్ళు ఎదురు చూస్తారంటండి. ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తూ ఎన్ని వేల కోట్ల సంవత్సరాలంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉండాలండి. మనం జనరల్గా ఎవరైనా వచ్చి మనల్ని వెయిట్ చేయమంటే మనం గంట నుంచి వెయిట్ చేయించేస్తున్నారు అంటున్నాం కదా. గంట నుంచి వెయిట్ చేపిస్తున్నారు, 2 గంటల నుంచి వెయిట్ చేపిస్తున్నారు. మరి ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో. వాళ్ళకి అంత అపారమైన ప్రేమతో, రెస్పెక్ట్తో ఈ ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు కూడా ఏం చేశారో తెలుసా? మనం ప్రతి జన్మలోని మన యొక్క ప్రణాళికని, అంటే మనం బ్రహ్మస్థితిలో ఉండి మన యొక్క జీవిత ప్రణాళికని మనం రాసుకుంటున్నామే, ఆ సమయంలో కూడా వీరు మన పక్కనే ఉండి చూస్తూ ఉంటారంట. ఈ జన్మలో మనం ఏం ప్రణాళిక చేస్తున్నామో చూస్తూ ఉంటారంట. మనం తల్లి గర్భంలోకి వెళ్ళటానికి కూడా ఈ 2 మనకి సహాయం చేస్తూ ఉంటారంట. అలా అన్ని జన్మల్లోని మన పాపాలు, పుణ్యాలు, ఇష్టాలు, కష్టాలు, నష్టాలు ప్రతి దానిని ఒక కంట కనిపెడుతూ మనతోనే ఉంటూ ఉంటారంట. మనం అనుకుంటామే మనం మనసులో అనుకున్నది ఎవరికి తెలియట్లేదు. వీరికి మన మనసులో అనుకునేది టెలిపతిక్గా మనం ఆలోచించేది ప్రతి ఒక్కటి కూడా ఈ 2 గార్డెన్ ఏంజల్స్ చాలా క్లీన్గా వింటూ చూస్తూ సాక్షిగా ఉంటారంట.
ఒక అవకాశం కోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా దివ్యత్వాన్ని, మనలో ఉండేటటువంటి దివ్యత్వాన్ని మనకి తెలియజేసేటటువంటి ఒక అవకాశం కోసం, మనల్ని ఇలా ఎదిగే మార్గంలో మనకి సహాయం చేయటం వల్ల వాళ్ళు ఇంకా ఉన్నతంగా ముందుకు వెళ్తుంటారంటండి. వారి యొక్క జీవిత ప్రణాళిక కోసం మనమైనా ఇంకా ఎప్పుడైనా నువ్వు కొంచెం ధ్యానం చేయంటే, లేదండి మా పిల్లల పరీక్షలండి అవయ్యాక నేను చేస్తానండి, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయండి, లేకపోతే ఆ పని ఉందండి, ఈ పని ఉంది, వాయిదా వేసేటటువంటి ఇది మనకు ఉంటుందేమో, కానీ ఏంజల్స్కి ఉండదంట. వాళ్ళు ఎప్పుడు లేపినా, అంటే మనం మంచి నిద్రలో లేచి ఏంజల్స్ అని అడిగినా అక్కడ ఎస్ ప్రెజెంట్ అంటారనమాట. వాళ్ళు కంప్లీట్గా ఆ ప్రేమతో అనమాట. ఎలా అంటే చాలామందికి మనలో ఒక చీకటి గదిలో కూర్చుని ధ్యానం చేయమన్నప్పుడు, ఒక్కరినే పడుకోమన్నప్పుడు కొంచెం భయపడుతూ ఉంటారే, అలాంటి వాళ్ళకి నాకు కొంచెం తోడు కావాలి, నాకు కొంచెం భయంగా ఉంది అని అంటే మనకి కిటికీల దగ్గర, మన తలుపుల దగ్గర, మన బెడ్ దగ్గర వచ్చి వీళ్ళు మన కోసం ఉండటం అనేది జరుగుతుందనమాట. అంటే మనకు ఒక ప్రొటెక్షన్ లాగా. అలాగే మన వాళ్ళు కొంతమంది బయటకు ట్రావెల్ చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనకు ఒక సిక్స్త్ సెన్స్ చెప్తుంది వెళ్ళిన వాళ్ళంతా సేఫ్గా ఇంటికి రాకపోవచ్చు అనిపిస్తుంది, కానీ మనం చెప్పలేమే, వారితో చెప్పలేము. ఏం చేయాలి అలాంటప్పుడు? అలా మనం వారితో చెప్పలేనప్పుడంట ఈ ఏంజల్స్ని ఎప్పుడైతే మనం అడుగుతామో, నేను మా వాళ్ళందరూ ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళందరినీ సేఫ్గా ఇంటికి తీసుకురండి అని ఒక్క మెసేజ్ వాళ్ళకి మనం ఇచ్చేస్తే, వాళ్ళు చాలా సేఫ్గా వారి యొక్క డివైన్ లవ్తో, ఆ ప్యూరిటీతో వీళ్ళని ఒక రక్షణ కవచంగా మారి వీళ్ళని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకురావటం అనేది కూడా జరుగుతుందంటండి. అలాగే మన యొక్క లైఫ్ పర్పస్, మనం చాలా ధ్యానం, చాలా చాలా ఎక్కువ ధ్యానం, ఎక్కువ సమయం చేసి చాలా జాగ్రత్తగా లైఫ్ పర్పస్ని తెలుసుకుంటూ ఉంటాం, అంతేనా? లైఫ్ పర్పస్ అంటే అంత ఈజీ కాదు, ఏదో జస్ట్ లైక్ దట్ తెలిసిపోయేది కాదు. కానీ మన యొక్క లైఫ్ పర్పస్ని తెలుసుకోవటానికి సైతం ఈ యొక్క ఏంజల్స్, ఎస్పెషల్లీ గార్డియన్ ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా మనకి హెల్ప్ చేస్తారంటండి. అలాగే వీరు అన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనలో ఉండేటటువంటి నాన్ పాజిటివ్ థింగ్స్ కానీ, ఏవైనా నాన్ పాజిటివ్ ఎమోషన్స్ కానీ, ఏవైనా చిరాకులు, కోపాలు ఇలాంటివి ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి మనలో ఏదైతే ఒక చిన్న దైవత్వం ఉందో, ఒక చిన్న ప్రేమతత్వం ఉందో, ఒక చిన్న పాజిటివ్ థింగ్ ఉందో, ఆ యొక్క పాజిటివ్ థింగ్నే వాళ్ళు మనకి ఎప్పుడు కూడా గుర్తు చేయటానికి, ఎస్ నువ్వు ఈ జన్మలో ఇది కలిగి ఉన్నావు కదా, దీన్ని ఇంకొంచెం బెటర్గా చేయి, ఇంకా ముందుకు వెళతావు, అందరి దగ్గర కూడా చాలా ప్రేమగా నువ్వు ఉండగలుగుతావు, ఇంకా ప్రేమగా అందరితో కలిసి ముందుకు ప్రయాణం చేయగలుగుతావు అని చెప్పి మనలో ఉండేటటువంటి పాజిటివ్ థింగ్స్ అన్నిటినీ కూడా ముందుకి ప్రేరేపిస్తూ ఉంటారనమాట. ముందుకు వెళ్ళటానికి ఆ పాజిటివ్ థింగ్స్ అన్నిటినీ మన యొక్క వెపన్స్గా చేసుకుని ముందుకు వెళ్ళటానికి ఈ యొక్క ఏంజల్స్ అంతా కూడా చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఈ 9 రకాల ఏంజల్స్లో 2 మాత్రమే మనలాంటి వాళ్ళ కోసం, సాధకుల కోసం పనిచేస్తారన్నానే. మరి మిగిలినటువంటి వాళ్ళు 9 మంది లిస్ట్ చెప్పుకున్నాం కదండి. ఆ 9 మందిలో కూడా మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఇంకా గురువులు ఎవరైతే ఉంటారో, మన పత్రిజీ కానీ అట్లాంటి హయ్యర్ దీంట్లో ఉండేటటువంటి గురువులు, వారి యొక్క డిజైన్ని బట్టి ఆ యొక్క గురువులు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంజల్స్తో వాళ్ళు పని చేయటం ప్రారంభిస్తూ ఉంటారనమాట. మన యొక్క ప్రస్తుత మన 3D నుంచి 5Dకి మనం రావటానికి మాత్రం ఈ ఏంజల్స్, ఆర్క్ ఏంజల్స్ అండ్ గార్డియన్ ఏంజల్స్ అనేటటువంటి వారు మనకి హెల్ప్ చేస్తారు. మరి వీరు మనకి కనిపిస్తారంట అండి, చాలా చక్కగా దర్శనమిస్తారంట. బిఫోర్ ఏంజల్స్, ఆఫ్టర్ ఏంజల్స్ అని మనం మన స్పిరిచువల్ డైరీస్లో రాసుకోవచ్చు. ఓకే, ఆ స్పిరిచువల్ డైరీలో రాసుకునేటప్పుడు నిన్న నేను ఎలా ఉన్నాను, నా జీవితంలోకి ఏంజలిక్ జ్ఞానం రాకముందు నేను ఎలా ఉన్నాను, ఒక్కసారి ఆ ఏంజలిక్ జ్ఞానము, ఆ యొక్క ఎరుకని కలిగిన తర్వాత నేను ఎలా మారిపోయాను అనేటటువంటిది మనపైన మనం ఒక్కసారి దృష్టిని కేంద్రీకరిస్తే చక్కగా మన యొక్క ఎదుగుదలను మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అలాంటప్పుడు ఈ యొక్క ఏంజల్స్ని ఒక్కసారి వారితో ఏమంటారు అనుసంధానం, ఒక్కసారి కాన్షియస్గా నా లైఫ్లోకి ఏంజల్స్ వచ్చి వారితో కలిసి నేను పనిచేసి ఇంకా అద్భుతంగా నేను భౌతికతని, ఆధ్యాత్మికతని గెలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఒక్క సంకల్పం ఒక్కసారి చేసి వారిని కలిసిన తర్వాత, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. ఒకసారి వాళ్ళని కలిస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంకా నువ్వు ఈ జీవితంలో ఈ భూమిపైన ఎప్పుడు ఎక్కడ ఏ మూలకి వెళ్ళి నువ్వు ఏంజల్స్ అన్నా కూడా దే విల్ బి దేర్ ఫర్ అస్. డెఫినెట్గా వస్తారు అపారమైన ప్రేమతో. నా ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఏదైనా అంటే చాలా థింగ్స్ని మనం గోత్రూ అవుతూ ఉంటాము.
అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. సో మన యొక్క జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలనుకుంటాం. అలాంటప్పుడు ఏదైనా ఒక చిన్న టైంలో కొంచెం డిప్రెస్ అయినా, ఇంకేదైనా వెలితిగా అనిపించినా, ఏంటో నాకు ఈరోజు కొంచెం వెలితిగా అనిపిస్తుంది, ఏదో లోన్లీగా అనిపిస్తుంది అన్నప్పుడు నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే, వారి యొక్క రెక్కలతో, వారు ఎప్పుడు రెక్కలు ఉండే జీవుల రూపంలో ఉంటారనమాట. వాళ్ళ ప్రెజెన్స్ని అలా తెలియజేస్తారు. అయితే వారి యొక్క రెక్కలతో వచ్చి హగ్ చేసుకోవడాన్ని గమనించాను ఫ్రెండ్స్ నేను చాలాసార్లు. ఏంటి అంటే ఇదంతా వెచ్చగా తగులుతూ ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నిజంగా మీరు అలా లోన్లీగా అనిపించినప్పుడు, లేదా మీకు ఇంకొక ప్రేమపూర్వకమైన స్పర్శ నాకు కావాలి అని అనుకున్నప్పుడు, ఎవరో అక్కర్లేదు, వీళ్ళని వాళ్ళని నాకు ఒక హగ్ ఇస్తావా అని మనం అడగక్కర్లేదు. హ్యాపీగా ఏంజల్సే డైరెక్ట్గా మనల్ని వారి యొక్క ప్రేమతో వాళ్ళు హగ్ చేసుకోవటం అనే దాన్ని మనం చాలా ఈజీగా గమనించవచ్చు. ఈ ఏంజల్స్ని కలవాలన్నా కావాల్సింది ఏమిటి? ప్యూర్ హార్ట్, దట్స్ ఇట్. ఇంకా ఏమో చేసేయక్కర్లేదు. చక్కటి స్వచ్ఛమైన మనస్సుతో నేను, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎదగాలి, నాతో పాటు ఉన్నవాళ్ళు, నేను ఆ యొక్క అన్కండిషనల్ లవ్ని మేమందరం ఎంజాయ్ చేయాలి, ఇక్కడ ప్రేమమూర్తులుగా మేమందరం ముందుకు కొనసాగాలి అని మనం హార్ట్ఫుల్గా ఒక సంకల్పం చేస్తే పక్కనే ఉండి శబాష్ అంటూ ఉంటారనమాట. ఎస్, దీనికోసమే మేము వచ్చాము. మీ అందరి జీవితాలలో అపారమైన ప్రేమని, మనందరి హార్ట్ చక్రాస్ని క్లియర్ చేసి దానిలో అపారమైన ప్రేమని నింపటానికంట. ఎందుకు ఈ హార్ట్ చక్ర అని స్పెషల్గా ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎంత మనం ధ్యానం చేసినా ఆ యొక్క హార్ట్ చక్రాలో ఏమైనా బ్లాక్స్ ఉన్నప్పుడు కనెక్టివిటీయే కదండి ధ్యానం అంటే. ఇంకేమిటి? మన మూల చైతన్యంతో, మన యొక్క హయ్యర్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయిపోవడమే కదా. ప్రకృతితో కనెక్ట్ అవుతున్నాం, అన్నిటితో కనెక్ట్ అవుతున్నాం, మాస్టర్స్తో కనెక్ట్ అవుతున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కనెక్టివిటీ అంతా? ఈ హార్ట్ చక్ర త్రూ కనెక్టివిటీ అనేది చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది. ఆ హార్ట్ చక్రాన్ని ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా, అన్కండిషనల్ లవ్, ఎనీ ఎమోషన్ ఇక్కడే జనరేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎమోషన్ని ఎప్పుడూ లోపల అణిచిపెట్టి దాచేసుకోవాలని అనుకోవద్దు దయచేసి. ఓకే, దాన్ని ఎప్పుడైతే బయటకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామో, ఒకవేళ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి ఏంజల్స్ని కనుక మనం ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఇంకా మన యొక్క కనెక్టివిటీస్ని బెటర్ చేయటానికి, చాలామంది చెప్పే ఒక ప్రాబ్లం నేను వింటూ ఉంటాను. మేడం 5 గంటలు 6 గంటలు రాత్రంతా ధ్యానం చేస్తున్నాను కానీ నాకు కుదరట్లేదు అంటే ఏంటి? వారి యొక్క హార్ట్ చక్రాలో అది ఒక టైట్గా అయిపోయేది, ఇంకా స్పిన్ అవ్వటానికి పెద్దగా అవకాశం లేనప్పుడు ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క హార్ట్ చక్రాన్ని వాళ్ళు ఇదివరకటిలాగా కంప్లీట్ శాకాహారులుగా మారి, వెల్లుల్లి సైతం మానేసి, వాళ్ళు కంప్లీట్గా అమృత ఆహారాన్ని తీసుకుని, ఫుడ్ని ప్రాసెస్ చేసుకుని తింటూ ఉన్నప్పుడు, వారు తీసుకునేటటువంటి మంచినీళ్ళని కూడా ప్రాసెస్ చేసుకుని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు, పూర్తిగా వారు ఎవరికి ఏది ఇచ్చినా కూడా వారు అమృత ఆహారాలుగా మారిపోవాలి, ప్రేమమూర్తులుగా మారిపోవాలి అని వాళ్ళు ఇక్కడ సంకల్పం చేసేటప్పుడు ఏదిస్తే అది వస్తుంది కదా. సో ఈ ఏంజల్స్కి కూడా మనకి హెల్ప్ చేయడానికి ఒక సపోర్ట్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ప్రేమకి సంబంధించినటువంటి సంకల్పాలని మనం రిలీజ్ చేస్తూ ఉంటామో, అది కంప్లీట్గా మన యొక్క హార్ట్ చక్ర మీద దాని యొక్క ఎఫెక్ట్ అనేది పడటానికి, ఈ యొక్క ఏంజల్స్ వచ్చి మన యొక్క హార్ట్ చక్రతో ఇంకా అద్భుతమైన వర్క్స్ చేయించడానికి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. నాకు ఒక చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్ ఒకటి షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక స్టేజ్ మీద, ఇదే స్టేజ్ మీద ఎవరో భాషతో కానీ, వారి యొక్క జెండర్తో కానీ సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒకరినొకరు హగ్ చేసుకొని, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, హా ఇది అది అని చెప్పి పలకరించుకుంటూ ఉంటారనుకోండి. మనం ఊరికే జస్ట్ ఆడియన్స్గా కూర్చుని ఉంటాం. వాళ్ళని చూస్తూనే తెలియకుండా వారు ఒకరి మీద ప్రేమని ఒకరు వ్యక్తపరచుకుంటూ ఉన్నప్పుడు తెలియకుండానే మన మొహం పైన ఒక చిరునవ్వు వస్తుంది. గమనించారా? ఎందుకు జరుగుతుంది ఇది అంటే, 2 హృదయాలు ఒక్క క్షణం పరస్పరం ప్రేమని వ్యక్తపరచుకుంటూ ఉంటే అది చుట్టూ ఉన్న కొన్ని వందల హృదయాల్ని స్పందించేటట్టు చేస్తుందంట. ఒక్క క్షణమే. అంటే ఒక్క క్షణం 2 హృదయాలు ప్రేమని పరస్పరం వ్యక్తపరచుకుంటుంటే చుట్టూ ఉన్న వందల హృదయాలు స్పందిస్తున్నాయి అంటే, ఇక్కడ ఉన్నటువంటి వందల హృదయాలు వేల లక్షల కోట్ల హృదయాల్ని స్పందించేటట్టు చెయ్యగలిగేటటువంటి అవకాశము, పవరు ఉందా లేదా? ఉన్నట్టే కదా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక్కడేనండి, ఒక్క హార్టే. ఎంతమంది స్పందించాము, ఎన్ని హృదయాలు స్పందిస్తున్నాయి. ఆయన వెనకే వెళ్ళటం అంటే ఏంటి? ఇదే
అలా మన హార్ట్ని ఎప్పటికప్పుడు ఈ ఏంజల్స్ని అడగండి, ప్యూర్ హార్ట్తో ఎప్పుడు గుండె మీద చేయి వేసుకున్నా, ఎస్ నేను ప్రేమగా జీవించి ఉన్నాను. జీవించడం అంటే ఒక్క శ్వాసించడమే కాదు, హార్ట్ఫుల్గా ఎవ్రీ మినిట్ని హార్ట్ఫుల్గా ప్రేమపూర్వకంగా ఇక్కడ నేను అంటే ఈ కాన్షియస్నెస్గా ఇక్కడ నేను 100% జీవించి ఉన్నానా లేదా, ఆ ప్రేమతో నేను మెలుగుతున్నానా లేదా, ఆ ప్రేమ వైపుకి కంప్లీట్గా నేను ట్రావెల్ చేస్తూ నా వారందరినీ తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక్క అవకాశాన్ని కల్పించమని ఆ విశ్వాన్ని కానీ ఆ యొక్క ఏంజల్స్ని కానీ అడగండి. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పుల్ని, మీ ఎనర్జీలో, మీ మాటలో, మీ చేతలో, మీ ఆరాలో వచ్చేటటువంటి ఆ యొక్క చేంజెస్ని గమనించండి. ఇంకా స్పెషల్గా ఇంకేం చేసేక్కర్లే, మీరు చేస్తున్న సాధనతో ఈ ప్రేమ తత్వాన్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, చాలా 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 హై ఎనర్జీస్ని ఇచ్చేటటువంటిది ఈ యొక్క ప్రేమ. ఆ ప్రేమ ప్రకంపనలతో ముందుకు వెళ్ళటానికి 100% సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళే ఈ యొక్క ఏంజల్స్. వాళ్ళంటే ప్రేమ పిచ్చి వాళ్ళు అన్నమాట. పూర్తిగా ప్రేమతో మాత్రమే మమేకం అయిపోయి ఉంటారు. ఎంతో ప్రేమగా మనల్ని స్పర్శిస్తూ ఉంటారండి. మనం ఎరుక లేకుండా ఉంటామంటే వాళ్ళు ఉన్నారనేటటువంటి ఎరుక మనకి లేదే. అలా లేనప్పుడు వారు మనల్ని స్పర్శిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు చాలా దీర్ఘంగా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారంట, అలా చూస్తూ ఉంటారంట. కానీ మనకి తెలియట్లేదు కదా. కానీ ఈ క్షణం నుంచి వారితో కలిసి మనం కూడా పని చేయాలి, మనం కూడా పూర్తి స్థాయి ప్రేమగా మారిపోవాలి అని ఒక్క సంకల్పం చేయండి. ఈ విశ్వంలో ఉన్న అన్ని శక్తులు దాసోహమని కాళ్ళ దగ్గరికి వచ్చి ఏం కావాలి, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనేటటువంటి ఆ రిక్వెస్టింగ్ వేలో వాళ్ళు వచ్చి అడగడానికి కూడా మీరు గమనిస్తారు. ఎన్నో ఎనర్జీస్ని నేను అది చూశాను. ఎప్పుడైతే లవ్ ఎనర్జీస్తో లైట్ ఛానలింగ్, లవ్ ఛానలింగ్ చేస్తూ ఉన్నామో మనలో ప్యూరిటీ, ఆ లవ్ ఫ్రీక్వెన్సీ ఇంకా పెరగటం ప్రారంభమైందో ప్రతి ఒక్క శక్తి వచ్చి నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకా ఏ రకంగా మేము సహాయం చేయగలం, అది మనం చాలా ఈజీగా మనం గుర్తించవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ ఏంజల్స్, అందులోనే ఎస్పెషల్గా ఈ గార్డియన్ ఏంజల్స్ మన యొక్క లైఫ్ పర్పస్ని మనకి తెలియచేస్తారండి. ఈ లైఫ్ పర్పస్ని తెలియచేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే ఎంతో డెడికేటెడ్గా ఇక్కడ అందరినీ నేను గమనిస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి. సో ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను, మన వయస్సుతో కానీ, జెండర్తో కానీ, మన యొక్క చదువుతో కానీ సంబంధం లేదు. మీరు ఏదైనా చదువుకోండి, ఏ వయసులైనా ఉండండి. ఒక పని చెయ్యాలి అంటే ఇక్కడ చేయి పెట్టుకొని, మీ హార్ట్ దగ్గర చక్కగా చేయి పెట్టుకొని, ఇక్కడ నేను చేయి వేసుకున్న ప్రతిసారి హార్ట్ఫుల్గా, హ్యాపీగా, సాటిస్ఫైడ్గా ఇక్కడ నేను ఫీల్ అవుతూ చేయగలిగే పనిని నా యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయ్యేటట్టుగా చూడండి అని అడగండి మీ యొక్క గార్డియన్ ఏంజల్స్ని. ఇక్కడ సాటిస్ఫైడ్గా, హ్యాపీగా అనిపించాలి మనం చేసేటటువంటి పనితో. 100% సాటిస్ఫైడ్గా ఇక్కడ నేను ఫీల్ అయ్యే పని ద్వారా నాకు జీవనోపాధిని కలిగించండి అని అడగండి. ఆ తర్వాత నుంచి మీలో వచ్చేటటువంటి చేంజెస్ని చూడండి. అనుకుంటారేమో ఏముందిలే అమ్మా, రేపో మాపో పోతాం కదా, రేపో మాపో అప్పటిదాకా బతికే ఉంటారు, సాటిస్ఫైడ్గా జీవించొద్దు, అలాగే ఉండిపోతామా, ఇంకేమైనా ఉందా, మనకి మనం ఆన్సర్ చేసుకోగలమా? 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు వేస్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే మనకి మనం ఆన్సర్ చేసుకోగలమా? డెఫినెట్గా చేసుకోలేము. మనకి మనం ఆన్సర్ చేసుకోవాలి అంటే ఇక్కడ సమాధానం చెప్పుకోగలగాలి. ఏ పని చేసినా ఇక్కడ సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది, అవునా కాదా? ప్రతి ఒక్కరంటే నేనైతే భయపడేది దీనికే. ఇక్కడ నేను సమాధానం చెప్పుకోగలగాలి. నేను ఇక్కడ ఏ పని మీద వచ్చానో ఆ పని 100% ప్యూర్గా లవ్తో చేయగలుగుతున్నానా లేదా? నా ఒక్క ధ్యేయం ఏంటి అంటే నా ప్యూరిటీ లెవెల్స్ని నేను కాపాడుకోగలగాలి, నా ప్రేమతత్వాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. ఫస్ట్ అది ధ్యానం చేసి నేనైతే కోరుకునేది అదే. నా యొక్క ప్యూరిటీ లెవెల్స్ ఎక్కడ దెబ్బతినకుండా హ్యాపీగా ఇంకా ప్యూరిఫై అయిపోతూ ముందుకు వెళ్ళిపోగలగాలి. అది ఎంతోమందిని మన వైపుకి, ఆ లవ్ వైపుకి చాలా చాలా బ్యూటిఫుల్గా తెస్తుంది. ఎందుకు తెచ్చుకోవాలి మన వైపు అందరినీ? ఎలాంటి వాళ్ళైనా ఆ ధ్యానం వైపు, జ్ఞానం వైపు, ప్రేమ వైపు పూర్తి స్థాయిలో ట్రావెల్ చేయాల్సిందే. ఒకరు ఈరోజు, ఇంకొక రోజు వస్తారేమో, బట్ డెఫినెట్గా అందరూ కలిసి ఒకరోజు దాని వైపుకి ట్రావెల్ చేయాల్సిందే. దానికోసమే మీ యొక్క హార్ట్స్ ఎంత బ్యూటిఫుల్ హార్ట్సో తెలుసా?
మీ హార్ట్స్లో నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ని, వైబ్స్ని మీరు ఎలా సెన్స్ అవుతున్నారో తెలియదు. నేను ఇక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్గా సెన్స్ అవుతున్నాను. మీ అందరి హృదయాలు చాలా చక్కగా స్పందించడం అనేది నాకు అర్థం అవుతుంది. మరి వాటిని పదును పెట్టండి, లేపండి, తీయండి బయటకి. హలో మేస్, పడుకున్నావు లే అని చెప్పండి. లేపి చాలా చక్కటి సోల్స్ ఉన్నారు మనకి, చాలా బ్యూటిఫుల్గా మనల్ని ఎన్హాన్స్ చేయటానికి, అర్థం మీద బ్యూటిఫుల్గా మహారాజుల్లాగా బ్రతకటానికి, స్పిరిచువాలిటీని, ఫిజికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయించుకోవటానికి చక్కటి మంచి మాస్టర్స్ మనకు అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళతో కలిసి పని చేద్దాం పద అని చెప్పి ఒక పిలుపుని ఇవ్వండి. మీ హార్ట్తో, మీ హార్ట్ చక్రతో రోజు పనిచేయడం ప్రారంభించండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి లవ్ యూ, థ్యాంక్ యూ అని ఒక జపంలా చేయండి కొంచెం సేపు. మొత్తం మీ ఆరా, మీ హార్ట్ చక్ర, ఎవ్రీథింగ్ ఆ లవ్తో, ఆ గ్రాటిట్యూడ్తోని పాజిటివ్గా మారిపోవటం ప్రారంభిస్తుంది. అక్కడ ప్రారంభించండి ఫ్రెండ్స్ మీ ప్రేమ ప్రయాణాన్ని. ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరూ చెప్పుకోండి, ఏంజెల్స్ సాక్షిగా నేను నా యొక్క ప్రేమ ప్రయాణాన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తాను. నాతో కలిసి నా యొక్క ఫ్రెండ్స్ అందరినీ ప్రేమ వైపుకి ప్రయాణింపచేస్తాను అని ఈ ఏంజల్స్ ఎంతోమంది మనకి ఇక్కడ వాళ్ళ యొక్క ప్రెజెన్స్ని మనం చూడొచ్చు. వారి యొక్క సమక్షంలో ఒక్కసారి ప్రేమగా అడగండి, రేపటి నుంచి మీ జర్నీ ఎలా ఉంటుంది అని మీరే నాకు ఫోన్లు చేసి చెప్తానే ఉంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బికాజ్ వాళ్ళకి కావాల్సింది ఆ లవ్తో మనం ముందుకు వెళ్ళటం. ఎందుకంటే వారు ఈ భూమినంతటినీ ప్రేమగా మార్చాలని అనుకున్నారంట. ఇక్కడ కావాల్సింది ఎవరి పని వాళ్ళు 100% పూర్తి చెయ్యటమే. అలా చేయటానికి మనం అనుకుంటున్నటువంటి, మీకు ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉందా, మేము హెల్ప్ చేస్తాం. మీకు జాబ్, కెరియర్ సెట్ అవ్వట్లేదా, సాటిస్ఫాక్షన్ లేదా, మేము హెల్ప్ చేస్తాం. ఈ గార్డియన్ ఏంజల్స్ చాలా బ్యూటిఫుల్గా మనకి సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మనకి ఆర్క్ ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. నిజానికి ఏంజల్స్కి కానీ, గార్డియన్ ఏంజల్స్ కానీ, వీరందరికీ కానీ స్త్రీ అని కానీ పురుషుడని కానీ లింగభేదం లేదు మిత్రులారా. వాళ్ళు ఒక కాంతిగా మనకి ఎప్పుడు కనిపించడం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఏంజల్స్తో ఒక ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వారి యొక్క ప్రకంపనలు పెంచుకునేటటువంటి క్రమంలో స్టార్టింగ్లో ఏంజల్స్ మనకి ఒక చిన్నటి వైట్ కలర్ స్టార్స్ లాగా అలా మెరుస్తూ కనిపిస్తారండి. అలా మన ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడైతే ఏంజల్స్తో వర్క్ చేస్తూ ఆ కాన్షియస్నెస్ని ఏంజల్స్ వైపుకి మరలిస్తామో, ఆ కాన్షియస్నెస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ వాళ్ళు కలర్ఫుల్ స్టార్స్ లాగా కనిపిస్తారండి. ఇంకా రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలో వీళ్ళు మనకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ డౌట్ వచ్చినప్పుడు నేను అడిగా, మీరు ఎందుకు రెక్కలు ఉన్న జీవుల రూపంలో మాత్రమే మాకు ఎందుకు కనిపిస్తున్నారు, అలా మాత్రమే ఎందుకు మాకు మీరు దర్శనం ఇవ్వాలని అనుకుంటున్నారు, ఏంటి దాని వెనక ఉన్న ఉద్దేశం అంటే, ఈ భూమిపైన ఉండేటటువంటి మీరందరూ కూడా అద్భుతమైన స్వేచ్ఛా జీవులు, మాలాగే హ్యాపీగా బర్డ్స్ లాగా ఇలా ఎగురుతూ జీవించాలని వచ్చి ఎక్కడో చిన్న విషయాల్లో స్ట్రక్ అయి ఆగిపోయారు. బట్ మీరు కూడా ఇంత హ్యాపీగా, ఇంత స్వేచ్ఛగా జీవించడానికి వచ్చినటువంటి ప్రేమమూర్తులని సింబాలిక్గా మేము చూపిస్తున్నాము అని చెప్తుంటారు ఈ యొక్క ఏంజల్స్. అలాగే మనకి ఈ వీళ్ళు ఎప్పుడైతే రెక్కలు ఉండేటటువంటి జీవుల రూపంలో మనకి దర్శనం ఇస్తున్నారో, కొన్నిసార్లు మన కోసం వారి యొక్క ప్రెజెన్స్ని తెలియచేయటానికి అసాధారణమైన ప్లేసెస్లో, అంటే చూడండి పావురాలు, పక్షులు లేనటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి యూజువల్గా. అలాంటి ప్లేసెస్లో వాళ్ళు వచ్చినప్పుడు మన కోసం వారి యొక్క రెక్కల నుండి ఒక వెంట్రుకని, అంటే ఒక ఈకని మన కోసం విడిచిపెట్టి వెళ్తారండి. అలా వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకోకుండా రోడ్డు మీద ఎక్కడైనా నడుస్తున్నప్పుడో, లేదా ఏదైనా చిన్న వాక్ కోసం అని వెళ్ళినప్పుడో అలా వచ్చి ఒక రెక్క పడుతూ ఉంటుంది, ఒక ఈక పడుతూ ఉంటుంది. గమనించారో లేదో? అది ఏంటి అంటే మీరు వెతక్కండి. ఎప్పుడు ఏంజలిక్ ఈకల కోసం మీరు వెతకక్కర్లేదు, వాటంతటా అవే వస్తాయి. అవి వచ్చినప్పుడు ఒక్కసారి ఆగండి. ఒక్కసారి ఆగి, ఎన్నో రకాల థాట్స్ రన్ అవుతున్నాయి మైండ్లో, ఒక్కసారి ఆగి ఎస్ ఈ సిగ్నల్ నాకు ఏంజల్స్ నుంచి వచ్చినప్పుడు నేను ఏమి ఆలోచిస్తూ ఉన్నాను అనే ఎరుకలోకి వెళ్ళండి. ఏదైతే మీరు ఏ ఇష్యూ గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఆ ఇష్యూకి సమాధానమే ఈ ఏంజిల్ ఈక రూపంలో మీకు విడిచిపెట్టి వెళుతుంది. అలాంటప్పుడు మీరు కూర్చుని ధ్యానంలో కూర్చున్నప్పుడు డెఫినెట్గా దాన్ని మీ పక్కన పెట్టుకోవటం కానీ, జస్ట్ ఒకసారి హార్ట్ పైన దాన్ని ప్లేస్ చేయటం కానీ మీరు చెయ్యగలిగితే మీ లోపల ఉండేటటువంటి సమాధానాలన్నీ బయటకి రావటానికి ఆ ఎనర్జీ మీకు సపోర్ట్ చేస్తుంది.
ఓకే. అలాగే చాలామందికి పిల్లోస్లో తలగడలు ఉంటాయి కదండి, ఆ తలగడల్లో కూడా ఈ యొక్క ఏంజల్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మనల్ని స్పర్శిస్తూ ఉన్నారని చెప్పుకున్నామే, మన ప్రేమపూర్వకమైన స్పర్శని కూడా వాళ్ళు కోరుకుంటారంటండి. అలా కోరుకుని ఆ తలగడల్లో వాటిలో వాళ్ళు మనం నైట్ పడుకునేటప్పుడు వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుందంట. మనం ఇన్వైట్ చేసుకోవచ్చు కూడా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ తలగడలో ఏంజలిక్ ప్రెజెన్స్ నాకు కావాలని ఇన్వైట్ చేసి ఆ రోజు నిద్రపోయి చూడండి. ధ్యానం చేసేసుకుంటాం కదా, ధ్యానం చేసి పడుకునే అలవాటు కదా మంది. ధ్యానం చేసేసిన తర్వాత పడుకునేటప్పుడు ఒకసారి ఆ తలగడను అలా పట్టుకుని ఇందులోకి నేను ఆ ఏంజలిక్ కాన్షియస్నెస్ని ఇన్వైట్ చేస్తున్నాను అని ఒక్కసారి అని చెప్పి పెట్టుకుని పడుకోండి. మీకు ఆ ప్రెజెన్స్ కానీ, ఆ ఏంజల్స్తో మీకున్నటువంటి ఆ రిలేషన్ కానీ, వాటికి సంబంధించిన డ్రీమ్స్ రావటం కానీ, ఆ కనెక్టివిటీ మీకు తెలియటం కానీ, అవన్నీ మీ యొక్క ఎరుకలోకి రావటం అనేది ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి నాణాలు దొరుకుతాయి. ఎంతమందికి ఇక్కడ నాణాలు దొరుకుంటాయి? ఎస్, వెరీ గుడ్. మనకి చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటి? ఎక్కడైనా డబ్బులు దొరికితే దేవుడిచ్చాడు, దేవుడికి ఇచ్చేయాలి. నాకు చిన్నప్పుడు ఇదే చెప్పారు. ఎక్కడైనా డబ్బులు దొరికితే తప్పమ్మా, మనం తీసుకోకూడదు, వెళ్ళి హుండీలో వేసేసే అంటే ఏ గుడికో వెళ్ళి హుండీలో వేసేసి వచ్చేసేదాన్ని. కానీ కాయిన్స్ దొరికినప్పుడు మాత్రం ఏంజల్స్ మన యొక్క ఆర్థికపరమైన సమృద్ధిని కోరుకుంటూ మనకి ఆ యొక్క నాణ్యాలని వాళ్ళు గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తారు. ఎక్కడైనా అనుకోకుండా దొరికినప్పుడు ఆ యొక్క నాణ్యాన్ని దాచుకోండి. మనం చిల్లర వేసుకుంటామే, పౌచెస్ లేకపోతే చిక్కాలు వాడేవాళ్ళు ఇదివరకు, అలాంటివి పౌచెస్, అలాంటి వాటిలో ఒక కవర్లో కానీ దేంట్లోనైనా పెట్టి జిప్లాక్ కవర్స్ వస్తున్నాయి, అందులో పెట్టుకుని మీ చేంజ్ పౌచ్లో దాన్ని వేయండి. అది ఎప్పుడైతే మనం డబ్బులు వాడేటటువంటి యూజ్ చేసేటటువంటి డబ్బుల దగ్గర అది ఉందో దాని యొక్క వైబ్స్ వల్ల మనీని, పాజిటివ్ మనీని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. పాజిటివ్ సోర్స్లోని మనీని మన వైపుకి బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది ఎందుకు? మనం ఆర్థికంగా ఇక్కడ సమృద్ధిగా అవ్వటం వల్ల ఈ యూనివర్సల్ వర్క్స్ విశ్వ కళ్యాణం కోసం మనం ఆ డబ్బుల్ని ఖర్చు పెడుతూ చేసేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అని మన యొక్క జీవిత ప్రణాళికను తెలుసుకున్న వారై వాళ్ళు మనకి తెలియకుండానే ఈ ఆర్థికంగా మనకి సహాయాన్ని చేయటానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. అలాగే చాలామంది పిల్లలకి కెరియర్ విషయంలో పూర్తిగా వాళ్ళ వైపుకి వదిలేసి వాళ్ళకి చెప్పండి, ఇక్కడ హార్ట్ఫుల్గా నేను ఏ పని అయితే చెయ్యగలనో దాని ద్వారా నాకు డబ్బులు రావాలి అని చెప్పి అనుకోమని చెప్పండి. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ ఇంప్రూవ్ అవ్వటానికి కూడా ఈ యొక్క ఏంజల్స్ చాలా బ్యూటిఫుల్గా మనకి వారి యొక్క ఎనర్జీస్తో సపోర్ట్ చేయటం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. అయితే మనకి ఏంజల్స్ చిన్న చిన్న పిల్లలకి రెక్కలు కడితే ఎలా ఉంటారండి? బుజ్జిగా చిన్న క్యూట్ పిల్లలు ఎలా ఉంటారు? రెక్కలు కట్టుకుని హాయిగా ఎగురుతూ. అలాంటి పిల్లల రూపంలో బేబీ ఏంజల్స్ అనేటటువంటి వారు మనకి కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి డ్రీమ్స్లో అవ్వచ్చు, ఒక్కొక్కసారి సెషన్స్ జరుగుతున్నప్పుడు కావచ్చు, విజన్స్లో కావచ్చు, ఏ రకంగా అయినా కూడా చిన్న చిన్న పిల్లలు బేబీ ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు రెక్కలు కట్టుకుని హాయిగా బ్యూటిఫుల్గా ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి, మీరు ఎంత ప్యూర్గా అవుతూ ఉంటే ఏంజల్స్ మీతో వస్తారు, ఆడతారు, పాడతారు, అన్నీ మీరు ఫీల్ అవ్వగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, అదేదో భ్రమ అని మాత్రం అనుకోకండి. మనం ఎంత ప్యూర్గా అవుతూ ఉంటే ఎవరు మనకి తోడు లేకపోతే కొంతమంది పిల్లల దగ్గర కూడా నేను ఈ ఎక్స్పీరియన్సెస్ విన్నాను. వాళ్ళు వచ్చేసి చక్కగా బయట ఎవరో పిల్లలు ఉన్నారని చెప్పి ఆడుకుంటూ ఉంటారు. ఆ మదర్ వచ్చి చూస్తే ఎవరు ఉండరు అక్కడ, పిల్లలు ఉండరు, ఏముండరు. వీళ్ళు మాత్రం ఆడుకుంటూ ఉంటారు. ఆ ఏంజల్స్ ఆ పిల్లలు ఎంత ప్యూర్గా ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళకి ఎలాంటి కల్మషాలు తెలియవు, ఎలాంటి ఆలోచనలు ఏముండవు. ఆడుకోవాలి, నా కోసం ఎవరైనా చక్కగా వచ్చి ప్రేమగా ఆడితే చాలు, వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అంతే అనుకుంటారు. సో ఆ పెద్దవాళ్ళలాగా డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఇన్నోటి ఉండవు కదా వాళ్ళకి. అలా చాలామంది పిల్లలతో, పెద్దవాళ్ళతో కూడా వచ్చి ఏంజల్స్ ఆడతారు, పాడతారు, డాన్స్ చేస్తారు. నేను ఎప్పుడైనా సన్ గేజింగ్ అది చేస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతూ ఒకసారి పాడుకుంటూ ఉంటాం చూడండి. అలా ఎప్పుడైనా నేను మర్చిపోయి నేను పాడుతున్నప్పుడు వీఆర్ ఎంజాయింగ్ యువర్ సింగింగ్ అని నాకు వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను రియలైజ్ అవుతాను, నేను పాడుతున్నాను కదా. ఎస్, అవును. అంటే వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ టాక్, మీతో మీరు మాట్లాడుకుంటూ వారితో కూడా డిస్కస్ చేయండి. మీకు క్లారిటీ లేని ఏ విషయానికైనా అపారమైన జ్ఞానంతో కూడుకున్నటువంటి క్లారిటీ ఫర్ ష్యూర్ మీకు వస్తుంది. ఇంకా రావట్లేదు అన్నప్పుడు వదిలేస్తే చాలా, మీరు ఎంత ఈజీగా ఇష్యూని అక్కడ వదిలిపెడతారో అంత ఈజీగా వాళ్ళ నుంచి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంకా నాతో నేను
ఇంకా నా లోపలికి నేను ప్రయాణించాలి అని మీరు అనుకున్నప్పుడు ఈ సంకల్పాన్ని వాళ్ళకి చెప్పి జస్ట్ అలా ధ్యానంలో కూర్చోండి చాలు, వాళ్ళు చూసుకుంటారు మొత్తం. ఓకేనా? అలాగే కొంచెం పొడుగ్గా 4 అడుగులు 5 అడుగులు ఈ ఎత్తులో ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు చక్కగా రెక్కలు కట్టుకుని చాలా బ్యూటిఫుల్గా అనమాట. అంటే ఎంత చూస్తున్నా చూడాలని అనిపిస్తుంటుంది. ఎన్ని రకాలైనటువంటి రంగులు ఉంటాయో తెలుసా? వాళ్ళ జుట్టు కానీ, వాళ్ళ కళ్ళు కానీ, ఆ కనుబొమ్మలు కానీ, మొత్తం బాడీలో ఎన్ని రంగులు ఉండాలో అన్ని రంగులు ఉంటాయంటండి. అన్ని రంగులతో చూడముచ్చటగా చూస్తుంటే చూడాలనిపించేటువంటి అంత ఆ డివైన్ బ్యూటీ అంటారు చూడండి, అంత డివైన్గా ఉంటారంటండి. వాళ్ళని చూసే కొద్దీ ఇంకా చూడాలి, చాలా హ్యాపీగా అనిపిస్తుందంట. వాళ్ళని చూడటం ప్రారంభించినప్పటి నుంచి లోపల ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందంటండి. అంత బ్యూటిఫుల్గా ఈ యొక్క ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు జాలువారేటటువంటి వస్త్రాలతో కనిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మనం జనరల్గా కాటన్ ఇట్లాంటివన్నీ చూడండి స్టిఫ్గా ఉన్నాయి, కానీ సిల్క్, షిఫాన్లు, చక్కగా జాలువారేటటువంటి వస్త్రాలు ఉంటాయి. అలాగా జెంట్స్, లేడీసు ఇద్దరి రూపంలో కూడా మనకి ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు దర్శనమిస్తారు. అయితే ఇంకొంచెం పెద్దవాళ్ళు అంటే ఒక 6 అడుగులు 6.5 7 అడుగుల వరకు కూడా పెద్దగా చాలా పొడుగాటి రెక్కలతో ఇంకా పవర్ఫుల్గా ఇంకా బ్యూటిఫుల్గా కనిపించేటటువంటి వారిని ఆర్క్ ఏంజల్స్ అంటారండి. ఈ ఆర్క్ ఏంజల్స్ అంటే ఎవరు? మనం ఇంతమంది ఉన్నాం, మన ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరు గార్డెన్ ఏంజల్స్ ఉన్నారని అంటున్నారే, మరి ఆ ఇద్దరిద్దరు గార్డెన్ ఏంజల్స్ అంటే ఎంతమంది ఉండి ఉంటారండి? వాళ్ళందరినీ మేనేజ్ చేసేటటువంటి మేనేజింగ్ టీమ్నే ఈ యొక్క ఆర్క్ ఏంజల్స్ అని మనం పిలవవచ్చును. ఎవరి ఆర్క్ ఏంజల్స్ అంటే గార్డెన్ ఏంజల్స్ అందరినీ మేనేజ్ చేసేటటువంటి బ్యూటిఫుల్ పవర్ఫుల్ మేనేజింగ్ టీమే ఆర్క్ ఏంజల్స్. మరి ఈ ఆర్క్ ఏంజల్స్ ఎవరు, ఏం చేస్తూ ఉంటారు? ఈ ఆర్క్ ఏంజల్స్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ లాగా మన లైఫ్లో మనం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క ఛాలెంజ్కి ఒక బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ స్పెషల్ ఆర్క్ ఏంజల్ మన కోసం అవైలబుల్గా ఉన్నారు. మరి వీరు ఎవరు, ఏం చేస్తూ ఉంటారు? ఫస్ట్ ఒక ఆర్క్ ఏంజల్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఏంజల్ ఈస్ ఆర్క్ ఏంజల్ ఏరియల్. వీళ్ళ పేర్లని నేను చెప్తున్నప్పుడు మీరు కూడా స్పెల్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో, ఏదైతే ఆలోచిస్తుంటామో మన ఆరా అంతా దాంతో ఫిల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు ప్రేమ కోసం, కాంతి కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మన ఎదుగుదలని, అంటే ఇంకొక సోల్ ఎదుగుదల కోరుకునే వాళ్ళకి ఎప్పుడు ఏముంటుంది? బ్యూటిఫుల్ పవర్ ఉంటుంది ఎప్పుడు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఆరా అంతా చాలా కళకళలాడిపోతూ ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అవునా? అలాంటి పవర్ఫుల్ బీయింగ్స్ని మనం కూడా ఒకసారి వాళ్ళ పేర్లని స్పెల్ చేయటం వల్ల వాళ్ళతో కనెక్టివిటీ చాలా దగ్గరగా మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ ఏంజల్ ఆర్క్ ఏంజల్ ఏరియల్. ఈ యొక్క ఏరియల్ అనేటటువంటి ఆర్క్ ఏంజల్ ఏం చేస్తారు? మన యొక్క భౌతికమైనటువంటి అవసరాలండి చాలా ఉంటాయి కదా మనకి. పెళ్ళిళ్ళు చేయాలి, చదివించుకోవాలి, అది చేయాలి, పిరమిడ్ కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, చాలా దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, చాలా ఉంటాయి కదా. అలాంటి భౌతికమైనటువంటి అవసరాలకి ఆర్క్ ఏంజల్ ఏరియల్ అనేటటువంటి ఏంజల్ చాలా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తారు. అలాగే మనకి ఆర్థికపరమైనటువంటి సమృద్ధిని కలిగించటంలో చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ చేస్తారు. ఆర్థికంగా ఎవరైనా కొంచెం లోలో ఉంటే వాళ్ళని పూర్తిగా పైకి తీసుకురావటానికి చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క కనిపిస్తున్నారా? థ్యాంక్ యూ. సార్కి చాలా ఏంజల్స్ కనిపిస్తున్నారంట. సార్ పేరమ్మా? జీకే సార్ ఫాదర్. నమస్తే సార్. సార్కి చాలా ఏంజల్స్ కనిపిస్తున్నారంట. సో జస్ట్ ప్యూర్గా ఏం లేదు, జస్ట్ ప్యూర్గా నేను ఒక కాన్షియస్నెస్ అంతే. అలా ప్రేమగా కళ్ళు మూసుకోండి చాలు. మీరు ఇక్కడ సెషన్ చెప్తున్నది అంతా దేనికో తెలుసా? మన అందరి హార్ట్ టు హార్ట్ కనెక్టివిటీ కోసం మాత్రమే. ఇక్కడ ఏదో నేను ఒక్కసారి చెప్పేసే ఈ పేర్లన్నీ మీరు లైఫ్ లాంగ్ ఒకటేసారి గుర్తుపెట్టేసుకుంటారు, మీరు అందరూ ఏకసంతాగ్రహలని కాదు. ఇక్కడ జస్ట్ కనెక్టివిటీ, దట్స్ ఇట్, ఇంకేమీ లేదు. ఆ హార్ట్నంతా ఓపెన్ చేసుకుని ఒక్కసారి యూనివర్స్ని అంతటిని పలకరించండి. ప్రతిదీ మాట్లాడడం మొదలు పెడుతుంది. ప్రతి దాంట్లోనూ మీరు వారి యొక్క ఏంజల్స్ని చూడగలుగుతారు. ప్రతి ఒక్కరి యొక్క ఏంజల్స్ని మీరు వారి చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు చాలా బ్యూటిఫుల్గా చూడగలుగుతారు.
చెప్తున్నాను కదా ఇందాకే, మీరు అందరూ గమనిస్తున్నారో లేదో, మీ అందరి హార్ట్స్ వైబ్రేట్ అవ్వటము, మీ యొక్క ఏంజల్స్ అందరూ ఇక్కడ ప్రెజెన్స్ని తెలుస్తుంది. మీరు కొంచెం చూడగలిగితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా మీరు వాళ్ళని చూడొచ్చు. ఓకే, సో ఈ ఆర్కేంజల్ ఏరియల్ అనేటటువంటి వారు మనకి ఆర్థికపరమైనటువంటి సమృద్ధిని చాలా బ్యూటిఫుల్గా అందిస్తారు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్కేంజల్ చామియల్. ఆర్కేంజల్ చామియల్. చామియల్ అనేటటువంటి వారు, వీరి పేర్లన్నీ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లలాగా ఉన్నాయి కదా. ఎస్, కొంచెం ఇంగ్లీష్ వాళ్ళ పేర్లలాగా ఉంటాయండి. దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది, ఈ ఏంజల్ గురించి చెప్పుకున్న తర్వాత చెప్తాం. ఓకే, సో ఈ యొక్క ఆర్కేంజల్ చామియల్. ఆర్కేంజల్ చామియల్ అంటే మనలో చాలామందికి భౌతికంగా అలాగే పర్సనల్గా వాళ్ళు చేసేటటువంటి పర్సనల్ లైఫ్లోని భౌతికంగా సొసైటీలో కూడా చాలా ఆతృతలు ఉంటాయి. కంగారు 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 రావటం, వెళ్ళటం, ఆ పని చేయడం, ఈ పని చేయడం, ఏదో గాలివాన తుఫాన్ వచ్చినట్టే. అటువంటి వాళ్ళని చక్కగా ఈ యొక్క ఆర్కేంజల్ చామియల్ ఎప్పుడు కూడా ఒక బ్యూటిఫుల్ లవ్ ఎనర్జీస్తో, లవ్ వైబ్రేషన్స్తో కంప్లీట్గా వాళ్ళని ఫిల్ చేస్తూ వాళ్ళలో ఉండేటటువంటి ఆతృతల్ని, కంగారుని అన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తారంట. పెట్టేసి చాలా బ్యూటిఫుల్గా ఒక లవ్ కాన్షియస్గా వాళ్ళని మార్చడానికి ఎప్పుడూ ఆర్కేంజల్ చామియల్ సపోర్ట్ చేస్తారు. మేడం కొంచెం వాటర్ ఉందా? సో మరి ఈ యొక్క ఆర్కేంజల్ చామియల్ మనం కోల్పోయినటువంటి వస్తువుల్ని మనకి తిరిగి ఇవ్వటంలో సహాయం చేస్తారంట ఫ్రెండ్స్. ఇంకొక చిన్న ఇది, ఇలా వాటర్ తాగుతాం కదా, ఎవరికి వాళ్ళు ఎప్పుడు పర్సనల్ వాటర్ బాటిల్స్ దగ్గర పెట్టుకోండి. పొద్దున్న లేవంగానే అందరికీ నీళ్లు తాగే అలవాటు ఉంటుంది మనకి యూజువల్గా. చంటి బిడ్డల్ని ఎత్తుకునేటప్పుడు ఎక్కడ ఎత్తుకుంటామండి? ఇక్కడ ఇవగాని ఇట్లా పెట్టేసుకుంటాం కదా. ఇక్కడ ఎందుకు సపోర్ట్ కోసం ఇక్కడ తీసుకుంటాం, కానీ ఇక్కడ పెట్టేసుకుంటాం హార్ట్ దగ్గర తెలియకుండానే. అలానే పట్టుకోండి వాటర్ బాటిల్ని కూడా. ఉంటే తీసుకోండి, ఓపెన్ చేసుకొని పెట్టుకోండి, పర్వాలేదు. హ్యాపీగా మీ వాటర్ బాటిల్ని ఒక చంటి బిడ్డని ఎత్తుకున్నట్టుగా అంత ప్యూర్గా, హాయిగా, హ్యాపీగా మీ హార్ట్ చక్ర దగ్గర ప్లేస్ చేసుకోండి. ఇలా పెట్టుకుని చక్కగా మీకు ఇష్టమైనటువంటి స్వీట్ని, మీకు ఇష్టమైన స్వీట్ని గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకుంటూ దానిలోకి చూడండి, వాటర్లోకి చక్కటి చిరునవ్వుతో. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని ప్రేమించేటటువంటి వ్యక్తిని, వాళ్ళు వీళ్ళు ఒకళ్ళే కావచ్చు బహుశా. మీకు ఇష్టమైనటువంటి మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్, మీకు ఇష్టమైనటువంటి గాడ్ కానీ, గురువు కానీ, ఎవరినైతే ప్రేమగా ఆరాధిస్తారో వారిని గుర్తు తెచ్చుకోండి. ఓకే, హాయిగా ఈ వాటర్ని చక్కగా ఒక్కసారి మళ్ళీ హార్ట్ చక్ర దగ్గర ప్లేస్ చేయండి. చేసి చక్కగా చాలా పవిత్రంగా భావిస్తూ లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ చెప్పుకోండి. బయటకి చెప్పొచ్చు, తప్పుడు పదాలు ఏమీ కాదు, చాలా పవిత్రమైన పదాలు ఇవి. లవ్ యూ, థ్యాంక్ యూ. వాటర్ బాటిల్ లేకపోయినా చెప్పొచ్చమ్మా, దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ, వాటర్ ఉంటేనే చెప్పాలని. ఓకే, మీ ఆరాలోని ఎనర్జీస్లోని ఇక్కడ ఉండే ఎనర్జీ ఫీల్డ్ డిఫరెన్స్ చూస్తారు. లవ్ యూ, థ్యాంక్ యూ చెప్పండి, అందరూ చెప్పండి. లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. వాటర్ని చూస్తూ లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ భూమిపైన నన్ను దేవతగా జీవించటానికి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క అమృతానికి కృతజ్ఞతలు. లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇట్లాంటి అమృతాన్ని ప్రసాదించిన ఈ విశ్వానికి లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ.
అమృతం అనేది అంటే మీరు తీసుకునేటటువంటి భోజనాన్ని కానీ నీటిని కానీ విషంగా మార్చుకోవాలన్నా అమృతంగా మార్చుకోవాలన్నా మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అమృతాన్ని ఇలా చూసుకుంటూ హాయిగా లవ్ యూ లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ, మనం మాట్లాడే ప్రతి మాట, మన నుంచి వచ్చే ప్రతి ఆలోచనని ఇది క్యాప్చర్ చేస్తుంది. రిసీవింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని తీసుకుని ఈ వాటర్ని మనం ఎప్పుడైతే అమృతంగా మార్చుకుని స్వీకరిస్తామో, ఈ అమృతాన్ని స్వీకరించేటటువంటి వారిని ఏమని పిలుస్తాము? గట్టిగా చెప్పచ్చు. మరి ఈ అమృతాన్ని స్వీకరించేటటువంటి వారందరూ దేవతలైనప్పుడు ఆ దేవతలందరూ నివసించేటటువంటి ప్రదేశాలు ఏమవుతాయి? దేవాలయాలు అవుతాయి. మరి ఆ దేవాలయాల్లో వారితో పాటు ఉండేటటువంటి వాళ్ళందరూ ఏమవుతారు? దేవుళ్ళు అవుతారు. అవునా? అంటే ఈ భూమిపైన మనము మనతో పాటు ఉండేటటువంటి వారిని దేవుళ్ళుగా మార్చటానికి, దేవతలుగా ఉండేటట్టుగా సహాయం చేయటానికి, అలాగే మన యొక్క ఇంటిని పూర్తి స్థాయిలో దేవాలయంగా మార్చటానికి మనం తీసుకునేటటువంటి భోజనము, మనం తీసుకునేటటువంటి నీళ్లు చాలా 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 ఇంపార్టెంట్. ఎవరికి మీరు ఇవ్వాలన్నా, మంచినీళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం ప్యూరిఫైయర్స్ అవి ఆన్ చేసేసి డైరెక్ట్గా ఇస్తున్నాం కదా. ఒక కుండనో దేన్నో పెట్టేసుకొని ఇప్పుడు మనకి చాలా వచ్చాయి కదా, వాటిలో కూడా ట్యాప్స్ ఆన్ చేసుకోవటానికి ఉంటున్నాయి కదా. అలా ఉన్నది ఏదైనా ఒక దాంట్లో మీరు వాటర్ అంతా నింపేసి మీకు ఇష్టమైన వాళ్ళని, మీ పిల్లల్ని, మీ భర్తని లేదా మీ భార్యని తలుచుకుంటూ దాంట్లోకి చూస్తూ చక్కటి చిరునవ్వుతో కంప్లీట్గా నేను ప్రేమని, నేను కాంతిని, నేను దైవాన్ని అని ఆ కాన్షియస్నెస్తో ఆ వాటర్కి లవ్ యూ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ, మేమందరం దైవాలుగా జీవించటానికి సహకరిస్తున్న ఈ అమృతాన్ని అందించిన విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి ఆ వాటర్ని మీరు తీసుకోండి, మీ వాళ్ళందరికీ ఇవ్వండి. చేంజెస్ చూడండి మీరే. హార్ట్ చక్ర ఎలా యాక్టివేట్ అవుతుందిరా అంటే ఇలా ఇచ్చే కొద్దీ వాళ్ళందరూ శాకాహారులు అవుతారు. వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నది అమృతం అని ఒక ఫీలింగ్ వాళ్ళకి రావాలి. మనం ఏది వండినా అది అమృతమే, గుర్తుపెట్టుకోండి. ఏది వండినా, మన చేత్తో ఏది ఇచ్చినా అమృతమే, మనం ఏది తిన్నా అమృతమే, మనం ఏది వండినా అమృతమే. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. వంట చేస్తారే, వంట చేసేసిన తర్వాత దాన్ని అంతా డిష్ అవుట్ చేసేసి దాన్ని చక్కగా చూస్తూ, అంటే మీ భర్త, పిల్లలో, మీ అమ్మ నాన్న ఎవరో తినాలన్న ప్రేమతో కదా మీరు వండుతారు. ఆ ప్రేమని వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుని బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ బ్యూటిఫుల్ స్మైల్తో పులకిస్తున్నటువంటి ఆ హృదయంతో ఒక్కసారి ఆ భోజనాన్ని చూడండి. అది 100% అమృతంగా మారి తీరుతుంది. దాన్ని చూస్తూ లవ్ యూ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ, నేను ఎంతో ప్రేమగా ఒక శక్తిగా. మనం ఎక్కడి నుంచి వచ్చాము? మనమందరం మూల చైతన్యం నుంచి వచ్చాము కదా ఫ్రెండ్స్. మరి మూల చైతన్యం నుంచి వచ్చినప్పుడు, మూల చైతన్యం అంటేనే ఒక బ్యూటిఫుల్ పవర్, శక్తి కదా. ఆ శక్తి నుంచి వచ్చినటువంటి మనమందరం ఏమవుతామంట? ఏమవుతాం? మనం కూడా శక్తి కదా. అలాంటి శక్తి, ఇప్పుడు మనం శక్తి, ఇప్పుడు నేను శక్తి, నా మాట శక్తి, నా ఆలోచన శక్తి, నా చూపు శక్తి, నేను ఏ పని చేస్తే ఆ పని శక్తి కదా. అంటే మనం ఏది చేసినా అది శక్తి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఇన్ దిస్ యూనివర్స్ కదా. మరి అలాంటప్పుడు మనం చేసేటటువంటి ఆ యొక్క పని, అది ఏదైతే వండి పెడుతున్నామో, ఏదైతే ఆలోచనతో ప్రేమగా ఆ భోజనాన్ని మనం చూస్తున్నామో, అదంతా శక్తిగా, ప్రేమగా, అమృతంగా మారిపోతుంది. ఇది తదాస్తు చెప్పుకోండి. ఓకే, మనం ఏది చేసినా చక్కటి అమృతంగా మారుతుంది. ఆ భోజనం అంతా అమృతమే. మనం అందరం దైవాలమే, గుర్తుపెట్టుకోండి. నేను దైవం, శక్తిగా ఈ భూమిపైన నివసిస్తున్నాను, ఈ భూమిపైన నివసిస్తున్నటువంటి అద్భుతమైన శక్తిని నేను అనుకుంటూ ఆ భోజనాన్ని చూస్తూ అంతే అద్భుతంగా శక్తిగా మారుతూ ఉన్నారు. అందరూ శాకాహారులుగా, అమృతాహారులుగా చక్కగా మారుతున్నారు, దైవాలుగా జీవిస్తున్నాము అని చెప్తూ ఆ భోజనాన్ని కూడా ప్రోగ్రామింగ్ చేయండి, ఆ వాటర్ని కూడా ప్రోగ్రామింగ్ చేయండి. ఆ నీటినే మీ వాళ్ళందరికీ ఇవ్వండి. త్రాగే నీళ్ళని అలా ప్యూరిఫైయర్స్లో నుంచి డైరెక్ట్గా కాకుండా ఇలా ఒక ప్రాసెస్ పెట్టుకుని వాటిలో నుంచే తాగండి అని చెప్పండి ఇంట్లో వాళ్ళందరికీ.
దానితో పాటుగా కుదిరితే ఏదైనా పిరమిడ్ ఏదైనా దాని మీద కూడా ప్లేస్ చేయండి, ఇంకా డబల్ అవుతుంది దాని ఎనర్జీ. ఓకే, సో అలా పిరమిడ్ ఎనర్జీని కూడా వాడుకుంటూ ఇంకా శక్తివంతంగా ఇంకా పాజిటివ్గా దాన్ని అమృతంలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు భోజనం వండుతున్నప్పుడల్లా మీ మైండ్లో ఉండాల్సిందంతా నేను ఒక శక్తిని, నేను ఒక ప్రేమమూర్తిని, నేను ఏమి వండినా అది అమృతమే. చెప్పుకోండి, నేను ఏది వండినా అది అమృతమే. ఓకే, ఏది నేను భోంచేస్తున్నా, ఏది తింటున్నా అది అమృత ఆహారమే, నేను తాగుతున్నదంతా అమృతమే. ఇంతే, ఇంకొక థాటే వద్దు. అదే థాట్తో మీ వాళ్ళందరికీ ఇవ్వండి. అందరి మధ్యలో ఆ లవ్ వైబ్స్ అనేవి బ్యూటిఫుల్గా రేజ్ అవ్వటం అనేది మీరు గమనిస్తారు. ఓకే, అలాగే ఈ యొక్క ఆర్క్ ఏంజల్ చామియల్ గురించి చెప్తున్నామే, మన లాస్ట్ రిలేషన్స్ అండి, మన ఏవైతే సంబంధ బాంధవ్యాలని కోల్పోతామో, ఎవరైనా మన జీవితంలో నుంచి మనకి తెలియకుండా వెళ్ళిపోతారో, మనకు వాళ్ళు కావాలి మన జీవితంలో అనిపిస్తుంది, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఏదైనా రిలేషన్స్ అవ్వచ్చు, మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మనకి వాళ్ళు వెళ్ళటం ఇష్టం లేదు, వాళ్ళు మన జీవితంలోనే ఉండాలని మనం అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? ఆర్క్ ఏంజల్ చామియల్ యొక్క హెల్ప్ని తీసుకుని, మై డియర్ చామియల్, నాకు ఇలాగా వారితో ఈ బ్యూటిఫుల్ రిలేషన్, ప్రేమపూర్వకమైనటువంటి స్నేహ బంధం కూడా మాకు ఎప్పుడు ఇలా కొనసాగాలని చెప్పి మనం అడగటం వల్ల ఆ యొక్క లాస్ట్ రిలేషన్స్ని తిరిగి మనం, ఆ సంబంధ బాంధవ్యాలని తిరిగి పొందవచ్చు. అలానే కోల్పోయినటువంటి వస్తువుల్ని కూడా మనం తిరిగి వెంటనే పొందవచ్చును ఈ యొక్క ఆర్క్ ఏంజల్ చామియల్. అలాగే భార్యాభర్తల మధ్య ఆ యొక్క రిలేషన్స్ బ్యూటిఫుల్గా డెవలప్ అవ్వాలి, ఇంకా ప్రేమగా చక్కటి స్నేహంతో కూడినటువంటి రిలేషన్స్ మనకి కావాలి అని అనుకున్నప్పుడు కూడా ఆర్క్ ఏంజల్ చామియల్తో కనెక్ట్ అయ్యి మనం ఈ యొక్క ప్రాసెస్ని చేసుకోవచ్చు. మన ఉన్నటువంటి రిలేషన్స్ అన్నిటినీ కూడా పింక్ కలర్ లవ్ లైట్తో ఆయన ఆ రిలేషన్స్ అన్నిటినీ ఇంకా ప్రేమపూర్వకంగా మారేటట్టుగా మనకి సహాయం చేస్తారు ఆర్క్ ఏంజల్ చామియల్. ఓకే, నెక్స్ట్ ఇస్ ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్. ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్ మీరు స్పెల్ చేయండి, ఓకేనా? ఇజ్రాయిల్. నార్మల్గా మన తెలుగు వాళ్ళ పేర్లు అయితే పర్వాలేదు, కొంచెం పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, స్పెల్ చేయండి. ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్ అంటారు. ఇజ్రాయిల్ అనేటటువంటి వారు ఎవరైతే ఈ భూమి పైన వారి జీవిత ప్రణాళిక ముగిసిపోకుండా వెళ్ళిపోతారో, అలా వెళ్ళిన వాళ్ళకి ఏంటి, ఆ లోకాలకి ఎంట్రన్స్ ఉండదు, ఇక్కడ ఉండలేరు. బాడీ వెకేట్ చేసేస్తే ఏమవుతుంది, వాళ్ళు అర్త్ బాండింగ్ సోల్స్గా ఉండిపోతారండి భూమిపైన. వాళ్ళ ప్రణాళిక కంప్లీట్ అవ్వదు. అప్పుడు అర్త్ బాండింగ్ సోల్స్గా వాళ్ళు ఉండిపోయినప్పుడు ఆ సోల్స్ని ఈ భూమిపైన రోధిస్తూ భూమిని పట్టుకుని ఉండిపోతారే, అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఆర్క్ ఏంజల్ ఇజ్రాయిల్ తన యొక్క ప్రేమతో వారందరినీ ఆ రోధన నుంచి దూరం చేసి కంప్లీట్గా ప్రేమ వైపు, శాంతి వైపుకి వాళ్ళని నడిపించి, వాళ్ళకి కావాల్సిన, అంటే ఏదైతే ఇక్కడ జ్ఞానాన్ని పొందలేకపోయారో, వాళ్ళు జీవించి ఉండగా పొందలేనటువంటి జ్ఞానాన్ని ఈ ఆర్కేంజల్ ఇజ్రాయిల్ వారితో కనెక్ట్ చేసినప్పుడు ఈ సోల్స్ని అర్త్ మీద ఉండిపోయి రోధిస్తూ పైలోకాలకి వెళ్లకుండా ఉండిపోయినటువంటి వారు తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి చక్కగా ఆర్కేంజల్ ఇజ్రాయిల్ అనేటటువంటి ఏంజల్కి మీరు అందించగలిగితే, వారిని పూర్తి స్థాయిలో కనెక్ట్ చేసేయగలిగితే గనక ఆ సోల్స్ని ఉన్నతమైన లోకాలకి తీసుకెళ్తారు. చాలా బ్యూటిఫుల్గా వాళ్ళ యొక్క సోల్ జర్నీ ఎక్కడ ఆగదు. ఇక్కడ ఎవరి సోల్ జర్నీ కూడా ఆగటానికి లేదు. మనకి కుదిరితే మనం ఇలాంటి ఏంజల్స్తో కనెక్ట్ చేసి ఈ అర్త్ మీద చాలా బ్యూటిఫుల్గా క్లీనింగ్ ప్రాసెస్ కూడానండి ఇది. అర్త్ మీద ఎవరైతే ఆ నెగటివ్ సోల్స్ ఉండిపోయి ఉంటుంటారో, వారు ఏదైతే రోధనకి గురి అవుతుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జ్ఞానం అంది ఉన్నతమైనటువంటి స్వర్గలోకాల లాంటి హయ్యర్ వరల్డ్స్కి వాళ్ళు ట్రావెల్ చేయటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అలానే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ గ్యాబ్రియల్. ఆర్క్ ఏంజల్ అనేది ఇంటి పేరు అనుకోండి. ఓకే, మనకు ఎలాగా పిరమిడ్ మాస్టర్స్ని ఏమంటాం? స్వాతి మాస్టర్, వేణు మాస్టర్, శ్రీను మాస్టర్, అవునా? అలాగే వాళ్ళకి కూడా ఆర్కేంజల్ అనేది ఇంటి పేరు అనుకోండి. ఆర్కేంజల్ అనేది ఇంటి పేరు అయినప్పుడు వాళ్ళ యొక్క పేరు వెనక ఏముంది? గ్యాబ్రియల్. గ్యాబ్రియల్ అంటే ఎవరు? చాలా గంభీరమైనటువంటి ఎనర్జీస్ని కూడినటువంటి వారు ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్. ఇక్కడ ఫ్రెండ్స్, నాకు ఏంజల్స్తో పనిచేయటం ప్రారంభించిన దగ్గర నుంచి నేను కొన్ని గమనించాను. ఏమిటి అంటే, ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్, రకరకాలైనటువంటి, ఇప్పుడు అందరూ ఎనర్జీసే, అందరు మాస్టర్స్ ఎనర్జీసే, అన్నీ పళ్ళే, అన్నీ పువ్వులే, అన్నీ అద్భుతమైనటువంటి సువాసనవి ఇచ్చేటటువంటివే.
కానీ సందర్భానికి తగ్గట్టుగా అవసరం అవుతుంది కదా. ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎక్కడో ఎవరో బాడీ వెకేట్ చేసి ఉన్నారనుకోండి, వారి దగ్గరికి పట్టు చీర కట్టుకొని అన్ని నగలు వేసుకుని వెళితే అవుతుందా? పద్ధతిగా ఉండదు, అవునా? ఎక్కడో పెళ్ళికి వెళ్తున్నాము, సింకి చీర ఏదో సింకి పాత నైటీ వేసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? ముడి పెట్టుకుని, నూనె రాసుకుని ముడి పెట్టుకుని ఒక సింకి నైటీ వేసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? బాగోదు. అప్పుడు నువ్వే కదా వెళ్ళావు. అప్పుడు కూడా వెళ్ళే మనమైనా దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి దానికి తగ్గ వైబ్రేషన్స్తో, ఎనర్జీస్తో మన మైండ్ని ప్రిపేర్ చేసుకుని కదా వెళ్తున్నాం. పెళ్ళికి వెళ్ళి మొహం ఇట్లా పెట్టుకుని కూర్చుంటామా? పోనీ నగలన్నీ దిగేసుకుని వెళ్ళామనుకోండి, మొహం ఇలా పెట్టుకుని కూర్చుంటామా? చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అంటే మనమంటే ఇది చేస్తాము, డాన్స్ చేస్తాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బయట నార్మల్ వాళ్ళు ఇరుగు పొరుగు ఎవరో చనిపోయారని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను డాన్స్ చేస్తాను, డాన్స్ పెట్టి తినమారంటే ఏమవుతుంది అక్కడ? కాదు కదా, హారబుల్గా ఉంటుంది సిచ్యువేషన్ కదా. అంటే మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్, ఇవన్నీ ఏంటండి ఒక ఫ్లేవర్. అక్కడ ఓవరాల్గా ఒక ఫ్లేవర్ క్రియేట్ అయ్యి ఉంటుంది కదా, ఒక ఎనర్జీ ఫీల్డ్ ఫ్లేవర్. అలాగే ఈ ఏంజల్స్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటారండి. ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్ అనేటటువంటి ఏంజల్, ఆయన యొక్క ఫ్లేవర్ ఏంటో తెలుసా? వీళ్ళతో పనిచేసే కొద్దీ ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్ మీద మంచి పట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఎనర్జీ సిస్టమ్ మీద పట్టు సాధనతో వస్తుంది. ఆ ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్ మీద ఏంజల్స్తో కూడా పనిచేస్తూ ఉంటే డిఫరెంట్ చిన్న మార్పులే ఉంటాయి, కానీ చాలా బ్యూటిఫుల్గా మనం వాళ్ళని సెన్స్ చేసేయచ్చు. ఓకే, మరి ఈ ఆర్కేంజల్ గ్యాబ్రియల్ చాలా గంభీరమైనటువంటి ఎనర్జీస్ని కలిగి ఉన్నవారు. అంత గంభీరమైనటువంటి ఏంజల్ ఏం చేస్తారో తెలుసా? గర్భధారణ సమస్యలకి, ఎవరికంటే కొంతమందికి ఏం ప్రాబ్లం లేదంటారు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారు కదా. గర్భధారణ, పుట్టిన పిల్లల్ని పెంచే విషయం, పిల్లల పెంపకము, గర్భధారణ, ఇంకా దత్తత తీసుకునే విషయంలో, గర్భధారణ, పిల్లల్ని పెంపకం, పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలో, ఈ 3 విషయాలలో రైటర్స్, ప్రెస్ రిపోర్టర్స్ అండ్ టీచర్స్, ఈ 3 రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. ఆ 3 రూపంలో వచ్చి ఎవరైనా సలహా ఇస్తే, అంటే ప్రెస్ రిపోర్టర్స్ రూపంలో, రచయితల రూపంలో, టీచర్స్ రూపంలో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3 ఛాలెంజెస్ గురించి చెప్పుకున్నామే. ఆ 3 ఛాలెంజెస్లో వీళ్ళల్లో ఎవరైనా వచ్చి దీనికి సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ చెప్తున్నారు అంటే దాని అర్థము ఆర్కేంజల్ గ్యాబ్రియల్ వచ్చి మనకి హెల్ప్ చేస్తున్నారు అని. అయితే జీసస్ అనేటటువంటి మాస్టర్ అందరికీ తెలుసు కదా, ఆయన ఒక లైట్ మాస్టర్గా మారారు అని. ఆ యొక్క లైట్ మాస్టరు భూమిపైన నార్మల్గా సాధకుడిగా ఉంటూ ఒక లైట్గా, కాంతిగా మారిపోవటానికి అద్భుతమైన జ్ఞానంతో హెల్ప్ చేసినటువంటి ఏంజల్ ఆర్కేంజల్ గ్యాబ్రియల్. ఓకే, సో అంటే మనం పూర్తిగా ముక్తి పొందటానికి వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, తర్వాత ఆర్కేంజల్ హానియల్. ఆర్కేంజల్ హానియల్, ఈ ఆర్కేంజల్ హానియల్ అనేటటువంటి వారు ఒక స్త్రీ అట. ఆ స్త్రీకి యోగ దృష్టి ఉంటుందండి. ఆ యోగ దృష్టి ఉన్నటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందంట, స్త్రీలకి సంబంధించినటువంటి పీరియడ్ ప్రాబ్లమ్స్, అంటే ఋతుక్రమాలు, అంతే కదా, తెలుగులో అంతగా రావట్లేదు నాకు అది, పీరియడ్స్ ప్రాబ్లమ్స్. ఆ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే రకరకాలుగా పీసీఓడీలు అంటారు, పీసీఓఎస్లు అంటారు, రకరకాల సమస్యలు చెప్తున్నారు కదా, వాటన్నిటికీ ఈ యొక్క ఆర్కేంజల్ హానియల్ అనేటటువంటి ఏంజల్ తన యొక్క యోగ దృష్టితో వాళ్ళని హీల్ చేస్తుందంట అండి. అయితే ఇక్కడ ఈ ఏంజల్కి శుక్రగ్రహము ఇంకా మూన్, ఈ 2 కూడా ఫెమినైన్ ఎనర్జీస్కి సంబంధించినటువంటిది. శుక్రుడు అంటే వారి యొక్క సెక్షువల్ రిలేషన్స్, సెక్షువాలిటీ, తర్వాత వారి యొక్క ఫెమినైనిజానికి సంబంధించినటువంటి గ్రహం అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఆ ఎనర్జీ, దానికి ఆ ఎనర్జీస్ని కంట్రోల్ చేసేటటువంటి ఎనర్జీ శుక్రుడు అంటారు కదా. మరి ఆ ఎనర్జీస్తో కూడా ఈ యొక్క ఆర్కేంజల్ హానియల్ చాలా దగ్గర సంబంధాలని కలిగి ఉండి వారితో పనిచేస్తూ ఉంటారంటండి. వారితో పనిచేస్తూ వాటికి సంబంధించిన ఎనర్జీస్ ఏవైతే మనలో ఇంబ్యాలెన్స్ అయ్యుండుంటాయో, ఆ ప్రాబ్లంకి కారణం అయ్యుండుంటాయో వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు వారి యొక్క యోగ దృష్టితో. ఓకే, నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్కేంజల్ రాగ్గియల్. ఆర్కేంజల్ రాగ్గియల్ అనేటటువంటి వారు
ఇంతమంది ఏంజల్స్, ఇంతమంది ఆర్క్ ఏంజల్స్, గార్డియన్ ఏంజల్స్ ఉన్నారు కదండి. ఆ రాగ్యల్ అనేటటువంటి వారు వీరందరినీ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేస్తారు వీరందరి మధ్యలో. మన ఇంట్లో కూడా వెజ్ తినేవాళ్ళు కొంతమంది, నాన్ వెజ్ తినేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళకి వీళ్ళకి పెద్దగా గొడవలవు, కానీ చిన్న కోల్డ్ వార్ లాంటిది, ఊరికే మొహాలు అని తిప్పుకుంటూ ఉంటారు, అవునా? చిన్నగా చిన్ని కోల్డ్ వార్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి మనందరి మధ్యలో, మన సొసైటీలోని, మన ఫ్రెండ్స్తోని, మన యొక్క ఫ్యామిలీలోని, మన ఫ్యామిలీ మెంబర్స్తో, పార్ట్నర్స్తోని, పిల్లలతో ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ చెయ్యాలి. ఆ వైబ్స్ ఎప్పుడు మనతో ఉండాలి అంటే ఆర్క్ ఏంజల్ రాగ్యల్ అనేటటువంటి ఏంజల్ని మనం ఇన్వైట్ చేసి మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఆ ఫ్రెండ్లీ నేచర్ని డెవలప్ చేయమని మనం ఆ వైబ్స్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఆ ఎనర్జీస్ని కలిగి ఉంటారు. సో వాళ్ళని ఇన్వైట్ చేసి మెడిటేట్ చేసుకుని ఆ వైబ్స్ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఆర్క్ ఏంజల్ రాఫియల్, ఆర్క్ ఏంజల్ రాఫియల్. ఈ రాఫియల్ అనేటటువంటి వారు వెరీ 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 బ్యూటిఫుల్ హీలింగ్ ఏంజల్. ఈయన ఒక పురుషుడిగా నేను దర్శించుకున్నాను, నేను చూశాను ఆ మాస్టర్ని, ఆర్క్ ఏంజల్ రాఫియల్. ఈ రాఫియల్ అనేటటువంటి వారు అంటే బేసికల్లీ ఏంజల్స్ అనేటటువంటి వారు పౌర్ణమి టైంలో చాలా యాక్టివ్ ఉంటారు ఫ్రెండ్స్. అంత యాక్టివ్గా ఉంటూ ఈ ఆర్కేంజల్ రాఫియల్ ఒకసారి మేము పూణే వెళ్ళినప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఏంజల్స్ ఎలా ఉంటారు అంటే ఎంత ఇన్నోసెంట్గా ఉంటారు అంటే వీళ్ళకి ప్రేమ ఒక్కటే అని చెప్పాను కదా, ఏమీ ఉండదు పాపం. మేము ఏంజల్స్ కదా, మేము ఆర్క్ ఏంజల్స్ కదా, ఏమీ ఉండదు. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఊరికే పూణేలో ఆర్కేంజల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరినీ ధ్యానంలో కూర్చోపెట్టాము. చాలా బాగున్నాయి ఎనర్జీస్. ఇంకా నేను కూడా కళ్ళు తెరవలేకపోతున్నాను అనమాట ఆ ఎనర్జీస్కి. జస్ట్ అలానే కళ్ళు మూసుకొని సరే ఆర్కేంజల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా కళ్ళు మూసుకుని ఉన్నా. అందరూ చక్కగా ధ్యానంలో కూర్చున్నారు. పౌర్ణమి కదా, మంచి ఎనర్జీస్ ఉన్నాయి అనుకుంటుంటే ఏంజల్స్ని ఇన్వైట్ చేయటం ప్రారంభించిన తర్వాత ఒక ఏంజల్ని ఫస్ట్ ఇన్వైట్ చేశాము. ఆ ఏంజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళని తోసుకుని ఇంకొక ఏంజల్ నాకు విజన్లోకి రావటం చూశాను. ఇదేంటబ్బా ఈ తోసుకుని రావడం ఏంటి? నా విజన్ 100% కరెక్ట్, నాకు అది తెలుసు, ఎనర్జీస్ అర్థమవుతున్నాయి, కళ్ళు తెరిచి బయటకు రాలేకపోతున్నాను కదా. సరే నేను వచ్చాను, నన్ను పిలవండి అన్నారు. సరే నెక్స్ట్ ఏంజల్ని పిలిచాం. ఆ ఏంజల్ ఎవరు వచ్చారు వాళ్ళని, మళ్ళీ అది అయిపోయిన తర్వాత వాళ్ళని తోసుకొని నన్ను పిలవండి అంటున్నారు ఇంకొకళ్ళు వచ్చి. అది అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు నన్ను పిలవండి. నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు నేను అలా చూడలేదు వాళ్ళని. ఏంటబ్బా వీళ్ళేదో అల్లరి చేస్తారని తెలుసు, ఇదే అల్లరి. సెషన్ మధ్యలో ఒకళ్ళని తోసుకొని ఒకళ్ళు నన్ను పిలువు అంటున్నారు. ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు? బలవంతంగా ఇంక మధ్యలో కళ్ళు తెరుచుకున్నాను, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. బా ఎనర్జీస్ చాలా బాగున్నాయి, అనవసరం కళ్ళు తెరిచాను, ఇంత బలవంతంగా మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళా చూస్తుంటే మళ్ళా ఇదే ప్యాటర్న్, నన్ను పిలవండి అంటే వారి యొక్క జీవిత ప్రణాళిక కోసం మనల్ని కనెక్ట్ అయినప్పుడు కదా వాళ్ళ జీవిత ప్రణాళిక ముందుకు వెళ్తుంది. దానికోసం వాళ్ళు చిన్న పిల్లల్లాగా మారిపోయి నన్ను పిలవండి. ఒక సాధారణమైన సాధకురాలిని నేను నా ఫ్రెండ్స్కి వాళ్ళ కోసం చెప్తున్నప్పుడు ఈమెముందిలే సాధారణంగా భూమిపైన ఉన్న ఒక సాధకురాలని అనుకోలేదు వాళ్ళు. ఈ సాధకురాలు మా కోసం చెప్తుంది కదా, ఎస్ మా లైఫ్ పర్పస్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు మంచి అవకాశం చెప్పి నన్ను పిలవండి అని చెప్పి వాళ్ళు చిన్న పిల్లలకి ఒక కెమెరా పెడితే ఎలా తోసుకుంటూ కెమెరాకు ముందు వస్తారో అలాగా వీళ్ళందరూ రావటాన్ని నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను ఆ రోజు. అప్పుడు ఎట్టకేళ్లకు ఆర్క్ ఏంజల్ రాఫియల్ అనేటటువంటి వారు ఒక గ్రీన్ కలర్ క్రిస్టల్ బాల్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇంత ఉంది బాల్, చక్కగా నా కళ్ళ ముందు పెట్టి ఇదిగో తీసుకొచ్చాను ఏంజల్స్కి ఈ క్రిస్టల్ బాల్, హీలింగ్ బాల్, ఇది హీలింగ్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. అంటే అప్పుడు వాళ్ళ అందరికీ చెప్పడం జరిగిందనమాట, ఒక హీలింగ్ బాల్ ఒకటి మనకి వచ్చింది, దాంతో కనెక్ట్ అవుతూ ఆ హీలింగ్ ఎనర్జీస్ని ఇన్వైట్ చేసుకోండి అని. ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ అంటే అప్పుడు నాకు అర్థమైందనమాట. అంటే వాళ్ళు అంత ఈగర్గా ఉన్నారు. వీళ్ళని చూసి నేను నేర్చుకున్నది ఏంటి అంటే అదే, రాత్రి పగలు డిఫరెన్స్ ఉండదు వీళ్ళకి. రాత్రి అని పగలని ఇప్పుడని అప్పుడని వీళ్ళు పిలిచారు వాళ్ళు పిలిచారు ఏముండదు. పిలిచావా ఎస్, నోట్లో ఉంటుండగానే పని ఫినిష్ చేస్తాను. ఒకసారి ఎస్ఆర్ నగర్లో మాకు ఒక ఎక్స్పీరియన్స్, నేను ఇలానే చెప్తా ఉన్నాను, పక్కన చాలా హై వైబ్రేషన్స్ ఉన్నాయి, క్లాస్ అంతా చెప్తా ఉన్నాను, ఇదే మాట చెప్తూ వాళ్ళు ఏదైనా పని మీ నోట్లో ఉన్న పని నోట్లో ఉంటుండగానే జరిగిపోతుంది, పక్కన ఏదో బల్ల ఉంటే టక్మని గుద్ది చెప్పాను. అక్కడ ఒకళ్ళు అనుకున్నారంట, ఇంత ఎనర్జీస్ బాగున్నాయి, ఈవిడ ఇంత ఇదిగా చెప్తుంది, ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇలా చెప్పదు కదా అని అనుకుని సరేలే చూద్దాము అని చెప్పి ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు అనుకున్న కోర్ట్ కేసు అనుకుని కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళిద్దరూ, వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుని సరేలే అని చెప్పేసి ఇంకా
వదిలేశారు. ఆ ముందు రోజే చెప్పారు లాయర్కి, మేము ఇంక తిరగలేము, డబ్బులు పెట్టలేము, ఇంక మా వల్ల కాదులే, వదిలేస్తే వదిలే, మనదైతే వస్తుంది లేకపోతే లేదంటే సరైన వదిలేసుకున్నారు. ఆ వెరీ నెక్స్ట్ డే అనుకున్నారు కదా, అదైతే బాగున్ను కానీ నిన్నే వదిలేసాం కదా అనుకున్నారంట. అనుకుని మధ్యలో టీకి దేనికో బ్రేక్ లేచారు, మళ్ళీ వచ్చేసారు. సెంటర్ చాలా ఇరుకుగా ఉంది, ప్లేస్ లేదు అక్కడ పెద్దగా. సో దాంట్లో మళ్ళా ఫోన్ మోగితే ఫోను తీసుకుని వాళ్ళు లోపల ఎక్కడో ఉన్నారు, వచ్చి డిస్టర్బ్ అవుతుంది అనమాట. నేను అనుకున్నా ఇంత హై వైబ్రేషన్స్లో ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది కదా అనవసరంగా అనుకుంటున్నాను నేను. అనుకుంటూ ఉంటే ఆయన వెళ్ళి వచ్చేసి ఇంకా ఆపలేక క్లాస్ మధ్యలో చెప్తున్నారు, మేడం మేము వదిలేసాం మేడం, యాక్చువల్గా చెప్పాలంటే కేసుని ఇందాకే అనుకున్నాను, ఏమి ఇంత బలంగా చెప్తుంది, బల్ల గుద్ది మరీ చెప్పింది కదా, ఇది అయిపోతే బాగుంది అనుకున్నాను మేడం, టీ బ్రేక్ అయిపోయింది, మరొక గంటలో మళ్ళీ కాల్ వచ్చింది, మీరేమీ తిరగక్కర్లేదు, పేపర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట వాళ్ళకి. వెంటనే అంటే ఇమీడియట్గా సెషన్ మార్నింగ్ అవుతూ ఉంటుంది, ఆఫ్టర్నూన్కే మేడం ఒకడు 40,000 తీసుకుని గోల పెట్టేస్తున్నాడు మేడం, ఇవ్వట్లేదు, నాకు చాలా అవసరం ఉంది మేడం, ఇదిగో మెసేజ్ వచ్చేసింది. క్లాస్ అయ్యే లోపలే వాళ్ళు మెసేజెస్ చూపిస్తూ ఉంటారనమాట. అంటే ఇంకా ప్యూర్గా కనెక్ట్ అయిపోవడమే, ఏమీ ఉండదు. ఓకే, ఒక చిన్న ప్రాసెస్ చేద్దాం. కళ్ళు మూసుకుంటారా ఫ్రెండ్స్? స్పెట్స్ తీసేద్దామా? హ్యాపీగా కళ్ళు మూసుకొని మనందరం సెషన్ ముందు బయట నుంచి లోపలికి వచ్చాం కదా, వచ్చేటప్పుడు మన 2 కాళ్ళకి ఉన్నటువంటి చెప్పులు బయటన విడిచాం కదా. ఆ బయట మన కాళ్ళకి ఉన్న చెప్పులు ఎలా అయితే విడిచేసామో, మన వయస్సుని, మన లింగ భేదాన్ని, నేను అమ్మని, నేను అమ్మమ్మని, నేను తాతయ్యని, నేను నాన్నని అనేటటువంటి వరసలని, నేను ఇంత డబ్బున్న వాడిని, నేను పేదవాడిని, నేను మిడిల్ క్లాస్ వాడిని, నేను హై క్లాస్ వాడిని అనేటటువంటి ఆ స్టేటస్ని, నేను ఈ ఉద్యోగిని, ఆ ఉద్యోగిని, నేను ఇంట్లో పాస్ పని చేసుకుంటాను, లేకపోతే నేను ఒక కోటీశ్వరుడి భార్యని అనేటటువంటి వాటిని, నేను ఇంత సీనియర్ మెడిటేటర్ని, నేను అన్నేళ్ళుగా ధ్యానం చేస్తున్నాను, ఇన్ని క్లాసులు చెప్పాను అనేటటువంటి ఆ లేబుల్స్ని అన్నిటినీ ఆ 2 చెప్పులు ఇడుస్తున్నారు కదా ఫ్రెండ్స్ బయట, వాటన్నిటితో కలిపి వీటన్నిటిని విడిచేయండి. ఆ 2టితో కలిపి మొత్తం వయస్సుని, లింగభేదాన్ని, లేబుల్స్ని అన్నిటినీ, మన స్టేటస్ని అన్నిటినీ వదిలేస్తున్నాం. అన్నీ వదిలేసి ఏం చేస్తాము? 2 ఏళ్ల పసిపిల్లలుగా మారిపోతాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ 2 ఏళ్ల పసిపిల్లలుగా మారిపోతున్నాం. ఆ చక్కటి 2 ఏళ్ల పసిపిల్లలంతా హాయిగా గెంతుకుంటూ, తుళ్ళుకుంటూ, ఆనందంగా, ప్యూర్ లవ్తో, స్వచ్ఛమైన హృదయంతో హాయిగా గెంతుకుంటూ లోపలికి వచ్చి మన మిత్రులు అరేంజ్ చేసినటువంటి ఈ యొక్క చైర్స్లో హ్యాపీగా కూర్చున్నారంట. మరి ఈ 2 ఏళ్ల పసిపిల్లలు వాళ్ళల్లో ఉండే ఆ పసితనాన్ని, ఆ ప్యూరిటీని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారండి. చక్కటి బ్యూటిఫుల్ స్మైల్తో, చక్కటి నవ్వుతో, ఆనందంగా ఎంజాయ్ చేస్తూ. మీలో ఉన్న పసితనాన్ని అంతటినీ బయటకు తీయండి ఫ్రెండ్స్. ఎస్, మీ హార్ట్ దగ్గర ఒక్కసారి చూసుకోండి, మీ లోపలికి వెళ్ళండి, మీలో ఉన్న ఆ చిన్ని బేబీస్ని బయటకు తీయండి. జస్ట్ 2 years బేబీస్ ఇప్పుడు మనమంతా కూడా ఆ 2 years బేబీస్ని హాయిగా బయటకు తీసి చక్కటి ప్యూర్ లవ్తో, బ్యూటిఫుల్ స్మైల్తో, చేతులు ఏమీ కళ్ళపైన పెట్టొద్దు, నేరుగా కళ్ళని తెరిచి మీ చుట్టూ ఉన్న 2 ఏళ్ల పసిపిల్లల్ని నవ్వుతూ, వాళ్ళలో ఉన్న పసితనాన్ని ఎంజాయ్ చేస్తూ, యాక్సెప్ట్ చేస్తూ కళ్ళు తెరిచి హాయ్ అని పలకరించండి. పలకరించుకోండి మీ చుట్టూ ఉన్న పసిపిల్లలందరినీ. హాయ్, ఓపెన్ యువర్ ఐస్, డైరెక్ట్గా ఓపెన్ చేసి మీలో ఉన్న పసితనాన్ని మీరు ఎలా అయితే రియలైజ్ అవుతున్నారో, ఆ పక్కన ఉన్న ఆ పసిపిల్లల్ని కూడా అలానే చూడండి. వాళ్ళ ప్యూర్ లవ్ని ఎంజాయ్ చేస్తూ హాయ్ అని చెప్పుకోండి. ఎవరు లేరా మీ పక్కన పసిపిల్లలు? ఎవరు లేరా? 2 years పిల్లలందరినీ ఒకరినొకరు చూసుకుంటూ హాయ్ చెప్పుకోండి ఒకసారి. ఏంటి మొహమాటమా? హ్యాపీగా అందరూ పలకరించండి. పలకరిస్తేనే నెక్స్ట్ సెషన్ కంటిన్యూ అవుతుంది అనమాట. హాయ్, చాలా ప్యూర్గా, జస్ట్ 2 years అంతే, ఇంకెక్కువ అక్కర్లేదు మనకి. ఓకేనా? ఎస్,
హ్యాపీగా నాకు 2 ఏళ్ళు అంత ప్యూర్గా అయిపోండి. ఒక్కసారి దీంట్లో ఉండండి, మీకు అర్థమవుతూ ఉంటుంది లోపల నుంచి తెలియని ఆనందం, ఒక తెలియని ప్యూరిటీ. మనల్ని నవ్వమంటే మన పళ్ళు ఎక్కడ కనపడిపోతాయా అని నవ్వుతాం. చిన్నపిల్లల్ని నవ్వమంటే నోరంతా తెరుచుకొని హా నవ్వుతారు. అవునా? ఎలా నవ్వుతున్నాం మనం? చిన్నగా నవ్వుతున్నాం కదా, బ్యూటిఫుల్గా. జస్ట్ 2 ఇయర్సే మనకి. ఆ కాన్షియస్నెస్లో ఉండండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి, మీకు ఏం కావాలో మీకు అర్థమైపోతుంది. మీ పక్కనున్న వాళ్ళతో కూడా ఎలాంటి కల్మషం లేకుండా చక్కగా వాళ్ళ మొహం చూసి నవ్వగలుగుతారు, చాలా ప్యూర్గా ఉండగలుగుతారు. నిజానికి మనకి కావాల్సింది ఆ ప్యూరిటీనే. అవునా? పిల్లలు ఒకటి గమనించారా? పిల్లలు మన జోలికి రారు, వాళ్ళంతటి వాళ్ళే ఆడుకుంటారు. బట్ మనం ఏం చేస్తాం? మనమే వెళ్ళి వాళ్ళని లాగి పీకి గిచ్చి గిల్లి ఏదో ఒకటి చేస్తున్నాం. అవునా కాదా? అంటే దాని అర్థం ఏమిటి? వారి యొక్క ఫ్లోలో ఉండటం వల్ల, వారి పసితనపు ఎనర్జీస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, వాళ్ళ ఇన్నోసెన్స్తో వాళ్ళు ఉండటం వల్ల హైలీ ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళు. ఆ ఎనర్జీకి మనం టెంప్ట్ అయ్యే వెళ్ళి వాళ్ళని గీకుతాం, లాగుతాం. మనల్ని ఆ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు? ఆ ప్యూరిటీ. ఎండ్ ఆఫ్ ద డే మీరు కానీ నేను కానీ అందరం ఆ ప్యూరిటీకి, ఆ లవ్కి, ఆ అన్కండిషనల్ లవ్కి ఎవరైనా దాసోహం అయిపోవాల్సిందే. అవునా కాదా? పిల్లలు అందంగా ఉంటేనే వెళ్ళి ముద్దిస్తున్నామా మనం? నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, బుగ్గలు ఉన్నా, లేకపోయినా, ఎలా ఉన్న పిల్లల్ని ఎందుకు మనం అంత ప్యాంపర్ చేసేస్తున్నాం? మన పిల్లలే అవ్వక్కర్లేదు, పక్క వాళ్ళైనా కూడా. ఎందుకు అంటే వాళ్ళల్లో ఉండే ఆ ప్యూరిటీ, వాళ్ళతో వాళ్ళు ఉండేటటువంటి ప్యూరిటీ. వాళ్ళతో వాళ్ళు చాలా సిన్సియర్గా, చాలా ప్యూర్గా ఉంటారే, అలా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ట్రై చేయండి, ఈ టెక్నిక్ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఈ హార్ట్ చక్ర అని పెట్టినందుకు ఒక సార్థకత ఉండాలి. నేను ఇక్కడికి వచ్చినందుకు, మీరందరూ ఇంత బ్యూటిఫుల్ టైంని మీరు ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు ఒక సార్థకత ఉండాలి కదా. ఇంతకంటే పెద్ద సార్థకత జీవితంకి ఉండదు. మనం ప్యూర్గా, మనం ఒక ప్రేమగా, స్వచ్ఛంగా మనం ఉండటం అనేది అంతకంటే పెద్ద సార్థకత, అంతకంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇంకేది లైఫ్లో ఉండదు. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఇదే చూసుకున్నాను. ఇంతకంటే ఇంకేమైనా ఉందా? అన్నీ ఎక్కడి నుంచైనా సంపాదించవచ్చు, ఇది ఒక్కటి మాత్రం మన లోపల నుంచి మనం సంపాదించుకునేది. మనతో మాత్రమే మనం ఈ సంపాదన గురించి మాట్లాడుకోగలం. అవునా? ఐ హోప్ మీరు అందరూ చక్కగా 2 ఇయర్స్ బేబీస్గా అలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వ్యర్థమేదంతా మనలాగే అందరినీ మార్చేసుకొని హ్యాపీగా తుళ్ళుతూ హాయిగా బ్యూటిఫుల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడేదో సీరియస్గా యుద్ధానికి వెళ్ళట్లేదు మనం. అందరినీ ప్రేమగా జస్ట్ లైక్ దట్ మార్చేయడానికే కదా మనందరం వచ్చింది. సీరియస్గా మొహం పెట్టుకుని, మొహాలు ఇలా మార్చేసుకొని తిప్పేసుకొని కాదు. బ్యూటిఫుల్గా నవ్వుకుంటూ, ఆనందంగా ప్రేమని పంచుతూ. ఇది వరకు నా ఫ్రెండ్స్ అనేవారు, నవ్వితే నవ్వని అంటే వాళ్ళ పళ్ళే కనపడతాయంట. మనల్ని ఎవరైనా చూసి నవ్వితే పోనీ వాళ్ళ పళ్ళే కనపడతాయి, మనకేముంది? అంతే కదా. మీ పిల్లలకి ఇంట్లో చెప్పండి, ఎస్పెషల్గా పిల్లలకి చక్కగా దగ్గరికి తీసుకొని, మదరు ఫాదర్ లేదా మీ బ్రదర్స్ ఉంటే పిల్లల్ని, మా ఇంట్లో మా అన్నయ్య గారి పిల్లలు ఉంటారు, వాళ్ళకి మేమేం చెప్తాము, చక్కగా దగ్గరికి వచ్చి హార్ట్ఫుల్గా హగ్ చేసుకుని, అక్కడ ఏముంది, నీ అత్త కానీ, నీ పిన్ని కానీ, నీ మదర్ కానీ నీ నుంచి ఎలాంటి ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తుంది? నీ పక్కన ఉన్న ఒక ఫ్రెండ్, రేపొద్దున్న నువ్వు పెద్ద అయిన తర్వాత నీ ఫ్రెండే. ఇప్పుడు ఇంట్లో ఫాదరో బ్రదరో ఉంటారు, బయటకు వెళ్తే తోడు, ఆఫీస్కో లేకపోతే ఇంకెక్కడికైనా కాలేజ్కి వెళ్తారు, అప్పుడు మనం తోడు ఉండలేము. అప్పుడు అక్కడున్న ఆడపిల్ల ఏం కోరుకుంటుంది? భయం వేస్తుంది, ఎదురుగా ఎవరో ఏడిపిస్తున్నారు, అప్పుడు ఏం కోరుకుంటుంది? పక్కన ఉన్న ఒక ఫ్రెండ్ ప్రొటెక్షన్. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు ఎంత ప్రొటెక్టివ్గా నన్ను పట్టుకుంటున్నావు, ఈ టచ్, నన్ను ఇలా టచ్ చేస్తున్నావు, ఈ టచ్లో నీకు ఏం తెలుస్తుంది? ప్రేమ, ఒక రకమైన ప్రొటెక్షన్. మా అత్త కదా, మా పిన్ని కదా, మా అమ్మ కదా. ఇదే టచ్ని నీతో ఉండేటటువంటి స్త్రీలు కోరుకుంటారు, ఆ ప్రొటెక్టివ్ టచ్. ఆ టచ్లో ఉండే డిఫరెన్స్ని మీరు తెలియజేయండి మీ పిల్లలకి. హ్యాపీగా వచ్చి మీ పేరెంట్స్ని కూడా మీరు హక్ చేసుకోండి. ఈ ఏజ్లో మీ మమ్మీ కానీ డాడీ కానీ ఎవరైనా ఉండి ఉంటారు కదా, మీకు అందరికీ ఉన్నారా? చేతులు ఎత్తండి ప్లీజ్. ఉన్నారా? కుదిరితే మీ మమ్మీనో, మీ డాడీనో, మీ అత్తగారో, మీ మామగారో వెళ్ళి హగ్ చేసుకుని లవ్ యూ అని చెప్పండి ఫ్రెండ్స్. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు కొత్తగా చూస్తారేమి, ఏంటి వీడికి అనుకుంటారు. 4వ రోజున ఏంటి వీళ్ళు ఇంకా ఈరోజు నన్ను హగ్ చేసుకోలేదని చూడకపోతే నేను ధ్యానం మానేస్తా కావాలంటే. ఓకేనా? బికాస్ నేను నా లైఫ్లో చూశానండి,
ఒకసారి నేను హైదరాబాద్లో ఉంటాను, మా నాన్నగారు వాళ్ళు అక్కడ ఒక పెళ్ళికి వచ్చారు. సో నన్ను పిలిచారు, దగ్గరే కదా, నేను ఫ్రీగా ఉన్నాను, వెళ్ళాను. వచ్చేసేటప్పుడు నేను వెళ్ళిపోతానని చెప్తున్నాను, నాకు మా నాన్నను వదిలేసి రావాలనిపించట్లా. నేను అప్పటి వరకు ఎప్పుడు మా నాన్నని కొంచెం పెద్ద అయిన తర్వాత ఎప్పుడు హగ్ చేసుకోలే. వెళ్ళి చక్కగా గట్టిగా హగ్ చేసేసుకున్నాను. మా మమ్మీ జస్ట్ చూస్తూ ఉంది, నేను అలా హగ్ చేసుకొని ఉన్నాను. 1 మినిట్ అయింది, నేను వదలాలంటే మా నాన్న వదలట్లే, టైట్గా పట్టేసుకున్నారు నన్ను, ఇంకా వదలలేకపోతున్నారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఒక కూతురుగా అంటే ఈ మాత్రం నేను చేయలేకపోయానా? దానికి ఎంత టైం పడుతుంది, ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? బట్ ఆ హార్ట్ నుంచి వచ్చిన వైబ్రేషన్స్ని నేను గమనించాను. ఆ ఒక్క నిమిషం నేను పట్టుకుని ఉన్నప్పుడు ఎంత హైలీ పాజిటివ్ లవ్ వైబ్రేషన్స్ని నేను గమనించానంటే, నాకు అప్పుడు నేను చాలా అంటే చాలా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు దాన్ని. అంత బ్యూటిఫుల్ ఎనర్జీస్. ఆ ఎనర్జీస్ ఊరికే రావు. వెళ్ళండి, ఒక యాక్షన్ ఇవ్వండి. మీరు మీ వైపు నుంచి ఒక యాక్షన్ ఇస్తే రియాక్షన్గా అంత బ్యూటిఫుల్ లవ్ మీ పేరెంట్స్కి మీరు ఇప్పుడు ఇవ్వగలరు అంటే ఇంకేది కాదు. జస్ట్ వెళ్ళి ఒక్కసారి హగ్ చేసుకొని లవ్ యూ చెప్పండి మీ పేరెంట్స్కి, మెయిన్ పేరెంట్స్కి. ఈరోజు ఈ బాడీతో ఉండడానికి రీజన్ వాళ్ళే. నేను డిజైన్ చేసుకుని ఉండుండొచ్చు. ఎవరిది ఇదంతా? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అవునా? మనమంటూ స్పెషల్ ఐడెంటిటీతో వచ్చే వరకు నీకు అన్నీ చేసి పెట్టింది ఎవరు? ఒక్కసారి కుదిరితే వాళ్ళకి ఫోన్లో అయినా లవ్ యూ అమ్మా, లవ్ యూ నాన్న అని ఒక్కసారి చెప్పి చూడండి. యూ క్యాన్ సీ ద డిఫరెన్స్. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక హృదయం స్పందించేటట్టు ఒక్క క్షణంలో చేయగలరు మీరు. ఆ హృదయాన్ని మిమ్మల్ని కన్నందుకు ఆ హృదయం స్పందించేటట్టు ఒక్క క్షణం చేయగలరు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద లవ్. ఇక్కడ భూమిపైన ఇలానే మనం అలవాటు చేసుకున్నాం. ప్రేమని ఇలా పంచుకోవాలి అని ఒకటి ఉంది కదా మనకి. ఇలా పంచుకోవడానికి మనం అలవాటు పడ్డాం. ఇంట్లో మీ పిల్లలు ఉంటారా, భర్త ఉంటారా, భార్య ఉంటారా, లేకపోతే మీ అన్నదమ్ములు ఉంటారా? ఒక్కసారి హగ్ చేసుకోండి. ఇదివరకు వెళ్ళి కాళ్ళ మీద పడేవాళ్ళు ఓకే, ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి హగ్ చేసుకోండి. మీరు ఒక ధ్యానిగా ఆ ఎనర్జీస్ని ఇది చేయడానికి ట్రై చేయండి, సెన్స్ చేయడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ అందరినీ బాగానే హగ్ చేసుకుంటున్నామే, మరి ఇంటి దగ్గర ఏంటి పరిస్థితి? వాళ్ళని ఎవరు హగ్ చేసుకుంటారు? అందరూ తిట్టేవాళ్లే కదా. కొంచెం ముసలైతే పిల్లలు కూడా తిట్టేస్తారే, చిన్న పిల్లలు, మన పిల్లలు కూడా వాళ్ళని తిట్టేస్తారే. ఏపా నీకు తెలీదు ముసల్దానా అంటున్నారా లేదా? ఆ ముసల్దానికి ఆ ముసలోడికి కావాల్సింది ఈ హగ్గే. నాకు ప్రామిస్ చేస్తారా ఇస్తారని? ఒక్కసారి ఇచ్చి చూడండి వాళ్ళకి. నేను ఇక్కడ అంటే మీరు ఇస్తున్నదంతా నా హార్ట్ ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వగలుగుతుంది. బికాజ్ ఐ వాంట్ దట్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన ఫ్యామిలీస్ అలా ఉన్నప్పుడే కదా బయట వాళ్ళు తెలియకుండా, మన పిల్లలు తెలియకుండా నేర్చేసుకోవాలి. మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇప్పటికైనా లేట్ అయింది లేదు, ఆ పని చేయండి. మీ మనవరాలు ఎవరుంటే వాళ్ళని పట్టుకుని ఆ హగ్ ఇవ్వండి, లవ్ యూ అని చెప్పండి ప్రేమగా. ఓకేనా? వినపడలే గట్టిగా ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ ఆర్కేంజల్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఎంజాయ్ చేస్తున్నారా? బోరింగ్ ఉందా? బోరింగ్ ఉంటే డాన్స్ చేయొచ్చు మనం, నో ప్రాబ్లం. బోరింగ్ ఏం లేదు కదా. బోరింగ్ ఉంటే చెప్పండి, ఎరగదీస్తాం డాన్స్ ఫుల్గా. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ ఆర్కేంజల్ ఇస్ ఆర్కేంజల్ రెజియల్. ఆర్కేంజల్ రెజియల్ అనేటటువంటి వారంట మన యొక్క పూర్వజన్మల స్మృతుల రూపంలో, కళల రూపంలో మనకి హీలింగ్స్ని చేస్తారు. క్రిస్టల్ ఇంకా ఇండిగో చిల్డ్రన్ రూపంలో మనకి ఈ హీలింగ్స్ని జరిపిస్తారు, పూర్వజన్మ స్మృతులు ఇంకా కళల రూపంలో. ఈ ఆర్కేంజల్ రెజియల్ ప్రైమ్ క్రియేటర్కి చాలా దగ్గరగా కూర్చుని వారి యొక్క అంటే నేచర్కి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నిటినీ హ్యాండిల్ చేసేటటువంటి వారు ఆర్క్ ఏంజల్ రెజియల్. అలాగే మనకి ఏంజల్స్ అనేటటువంటి వారు ప్రకృతి రూపంలో కూడా దర్శనమిస్తారు. ఎక్కువగా చాలామందికి కొండలు, కోనలు, మూన్లు, సన్లు, ప్రకృతి అంతా కనపడుతుందండి విజన్స్లో అంటారే. దాని అర్థం ఏంటి అంటే వీళ్ళు కూడా ప్రకృతి శక్తులు, ప్రకృతి ఆత్మలు అన్నమాట. ఈ ఏంజల్స్ కూడా ఒక రకంగా ప్రకృతి ఆత్మలుగా పిలువబడతారు. సో అలాంటి ఈ ప్రకృతి ఆత్మలు మనం నా ఇంట్యూషన్ నుంచి వస్తుంది. నేచర్ అంత న్యాచురల్గా ఉండమని చెప్తూ ఉంటుంది. అది ఎక్కడ? హార్ట్ వైజ్
చాలా ప్యూర్గా నేచర్. ఎప్పుడు వర్షం రావాలంటే అప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎండ తేవాలంటే అప్పుడు తెస్తుంది, ఎప్పుడు గాలి రావాలనుకుంటే అప్పుడు వస్తుంది. మనల్ని ఏమైనా అడుగు వస్తుందా, ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు గాలి వీచాలనుకుంటుంది, నీకు ఓకేనా, నేను రానా అని అడుగుతుందా? లేదు. ఏది ఎప్పుడు బ్యాలెన్సింగ్ కోసం ఎంత మోతాదులో అవసరమని అనిపిస్తుందో అంత మోతాదులో ఇచ్చేస్తుంది. అలాంటి సీక్రెట్స్ అన్నిటినీ కూడా ఈ ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అందులో ఆర్కేంజల్ రెజియల్ యూనివర్స్కి సంబంధించి, నేచర్కి సంబంధించిన సీక్రెట్స్ని హ్యాండిల్ చేసేటటువంటి ఒక హీలింగ్ ఏంజల్ అన్నమాట. అలాగే ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ వినే ఉంటారు. ఎంతమంది విన్నారు ఆర్కేంజల్ మెటాట్రాన్ అనేటటువంటి ఆ పదాన్ని? ఎస్, వెరీ గుడ్. ఆర్కేంజల్ మెటాట్రాన్ మనలాగా, మనిషిలాగా తల్లి గర్భం నుంచి వచ్చారు. మనమందరం అలాగనే వచ్చాం కదా. అలా మనిషి గర్భం నుంచి వచ్చి ఏంజల్ స్థితికి, ఆర్కేంజల్ స్థితికి మారి అక్కడ నుంచి లార్డ్ మెటాట్రాన్గా ఆయన యొక్క పొజిషన్ ఉంది ఇప్పుడు. లార్డ్ మెటాట్రాన్గా మారిపోయినటువంటి వారు. అంటే మనం కూడా జీవించినంతకాలం ధర్మబద్ధంగా జీవించి లార్డ్ అనేటటువంటి స్థితికి వెళ్ళిపోవచ్చంట. ఈ ఏంజల్స్, ఆర్కేంజల్స్ ఇవన్నీ స్థితులు దాటుకుంటూ ఆ యొక్క స్థితికి వెళ్ళొచ్చంట. ఈ ఆర్కేంజల్ మెటాట్రాన్ చేసేటటువంటి పనులు ఏమిటి? ఈ ఆర్కేంజల్ మెటాట్రాన్ భూలోకంలో, అలాగే ఉన్నతమైన హయ్యర్ లోకాస్ అంటామే, స్వర్గలోకాలు అంటారు, హయ్యర్ లోకాస్. ఆ లోకాస్ అన్నిట్లో కూడా పిల్లల్ని హీలింగ్ చేస్తారు, పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఆర్కేంజల్ మెటాట్రాన్. అలాగే మనకి లెర్నింగ్స్ కదా ఫ్రెండ్స్, నా లైఫ్లో నాకు ఇప్పుడు ప్రస్తుతం ఈ లెర్నింగ్ జరుగుతుంది అని మనం చెప్తూ ఉంటాం కదా. దీని గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేకపోతే దీనికి సంబంధించిన సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేస్తున్నాము, ఇది నా లెర్నింగ్ అని చెప్పి మనం చెప్పుకుంటామే. ఏదైనా ఒక సిచ్యువేషన్కి సంబంధించిన లెర్నింగ్ కావాలంటే, అలాగే కళలు చాలా నేర్చుకుంటాం రకరకాలు. ఏదైనా లెర్నింగ్ కావాలి అంటే ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ని పట్టుకోండి మీరు. ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్తో కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే మీరు ఈ నా జీవితంలో ఫలానా జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి లెర్నింగ్స్తో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, దాని జ్ఞానాన్ని నాకు అందించండి అని మీరు ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్తో గనక మెడిటేట్ చేయగలిగితే ఆ ఉన్న సిచ్యువేషన్ నుంచి అపారమైన జ్ఞానంతో ముందుకు వెళతారు. ఓకే, నెక్స్ట్ ఏంజల్ ఈజ్ ఆర్క్ ఏంజల్ శాండల్ పాన్. ఆర్క్ ఏంజల్ శాండల్ పాన్ కూడా మెటాట్రాన్ లాగే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వారు. మరి ఇలా వచ్చినటువంటి ఆర్క్ ఏంజల్ శాండల్ పాన్ జనాలని కలహాల నుంచి దూరం చేస్తారండి. గొడవలు పడుతూ ఉంటారు కదా కొంతమంది ఊరికే, అలాంటి వాళ్ళని గొడవల నుంచి దూరం చేస్తారు, ఫస్ట్ థింగ్. ఇంకొకటి, హీలింగ్, మ్యూజిక్ హీలర్స్ ఉంటారు కదా. ఎవరైతే మ్యూజిక్ హీలర్స్ ఉంటారో, సంగీతాన్ని యూజ్ చేస్తూ హీలింగ్స్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమో లేకుండా మ్యూజిక్ హీలర్స్గా వాళ్ళు ఉండేటట్టుగా వాళ్ళకి పూర్తిగా వాళ్ళని ఎనర్జైజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి వారు ఆర్క్ ఏంజల్ శాండల్ పాన్. అలాగే మన యొక్క కోరికలు, ఆశలు ఉంటాయి చూడండి, ఏవైతే విషెస్ ఉంటాయో అవి ప్రైమ్ క్రియేటర్కి రీచ్ అవ్వడానికి ఫాస్ట్గా ప్రైమ్ క్రియేటర్ దగ్గరికి నీ యొక్క కోరికను తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు వీళ్ళే, ఆర్క్ ఏంజల్ శాండల్ పాన్. మన యొక్క కోరికలని ఫాస్ట్గా ప్రైమ్ క్రియేటర్ దగ్గరికి, అంటే సోర్స్ దగ్గరికి చేర్చేటటువంటి ఎనర్జీ ఉన్నటువంటి వారు ఆర్క్ ఏంజల్ శాండల్ పాన్. తర్వాత నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్క్ ఏంజల్ మైఖెల్. ఆర్కేంజల్ మైఖెల్ అనేటటువంటి వారు వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్ ఏంజల్ అండి. ఈ ఆర్కేంజల్ మైఖెల్ ఒక ఏంజలిక్ రాజ్యానికి రాజు. అంత పెద్ద ఏంజలిక్ రాజ్యానికి రాజు అయినటువంటి ఈ యొక్క ఆర్కేంజల్ మైఖెల్, ఆయన చేతిలో ఒక దివ్య ఖడ్గం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ దివ్య ఖడ్గం ఏమిటంట, అపారమైన కాంతితో కూడుకున్నటువంటి, హైలీ పాజిటివ్ ఎనర్జీస్తో కూడుకున్నటువంటి ఒక శక్తి లాంటిది ఆ ఖడ్గం. మనలో ఉండేటటువంటి నెగటివ్స్ కానీ, ఏదైనా కొంతమందికి నెగటివ్ సోల్స్ అటాక్ అవుతున్నాయని, అమావాస్య పౌర్ణమికి కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారని, అదవుతుంది ఇదవుతుంది, లోయర్ డైమెన్షన్స్కి కనెక్ట్ అయిపోతున్నారు, అప్పటిదాకా బాగానే ఉంటున్నారు, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలాంటి వాటన్నిటికీ కూడా మనలో ఉండేటటువంటి అనవసరమైనటువంటి వాటన్నిటిని కూడా కట్ చేసుకుంటూ ఆయన యొక్క దివ్య ఖడ్గంతో మూలాల నుంచి తీసేసేటటువంటి శక్తి ఉంటుందండి ఈయనకి.
ఈయనకి ఒక ఏంజలిక్ రాధ్యము, ఆ రాధ్యంలో ఎంతోమంది ఏంజలిక్ సైన్యాన్ని కూడా ఈయన కలిగి ఉంటారండి. ఇప్పుడు మనకి ఇలాంటి ఎంతోమంది ధ్యానులు ఒక చోట కూడి చక్కటి పనులు చేసుకోవటానికి, ఇలాంటి వర్క్షాప్స్ అన్ని నిర్వహించుకోవటానికి, కార్యక్రమాలకి కూడా ఈ యొక్క ఆర్కేంజల్ మైఖేల్ ఈయన యొక్క ఏంజలిక్ రాధ్యంతో వాళ్ళ సైన్యంతో వచ్చి, ఒక హార్స్ కూడా ఉంటుంది ఈయనకి, ఆ ఏంజలిక్ సైన్యంతో అంతా వచ్చి ఆయన మొత్తం ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నిటినీ క్లియర్ చేసి, దీనిపైన ఎలాంటి నెగటివ్స్ యొక్క ప్రభావం పడకుండా ఒక ప్రొటెక్షన్ లేయర్ వేసి చుట్టూతా కాపలా ఉంటారనమాట వాళ్ళు. ఇందులో థర్డ్ ఐ మాస్టర్స్ ఉంటే చక్కగా వాళ్ళని చూడొచ్చు, ఆర్కేంజల్ మైఖేల్ అండ్ వాళ్ళ సైన్యాన్ని. ఆయన ఖడ్గం వెరీ పవర్ఫుల్ ఖడ్గం అది, ఆర్కేంజల్ మైఖేల్. సో వెరీ వెరీ స్వీటెస్ట్ ఏంజల్, నా ఫేవరెట్ ఏంజల్స్లో ఆర్కేంజల్ మైఖేల్ ఒకళ్ళు. ఓకే, నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్కేంజల్ యూరియల్ అండి. ఈ ఆర్కేంజల్ యూరియల్ అనేటటువంటి వారు ఒక కాంతి లోకానికి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ కాంతి అంటే ఏమని చెప్పుకున్నాం ఫ్రెండ్స్? జ్ఞానమే కదా. ఈ జ్ఞానాన్నంతటినీ, అంటే కాంతి రూపంలో మన లోపలికి జ్ఞానాన్ని తీసుకోవటానికి ఒక బ్యూటిఫుల్ లోకం, అలాంటి ఒక లోకానికి వీళ్ళు పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారంట. ఆ ఆర్కేంజల్ యూరియల్ ఆ కాంతి లోకం నుంచి అపారమైన జ్ఞానం, ఎవరికైతే నాలెడ్జ్ థర్స్ట్ ఉంటుందో, ఇంకా సబ్జెక్ట్ తీసుకోవాలన్న నాలెడ్జ్ థర్స్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆర్కేంజల్ యూరియల్తో కనెక్ట్ అవుతూ ఉంటే మనకి కావాల్సినటువంటి నాలెడ్జ్నంతా చాలా బ్యూటిఫుల్గా మనం తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్కేంజల్ జెరామియల్. ఆర్కేంజల్ జెరామియల్ అనేటటువంటి వారు మన యొక్క మనోభావాల పైన పనిచేస్తారు. మనం యూజువల్గా మన లైఫ్ని లీడ్ చేయటంలో ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలంటే మనమే డిజైన్ చేసుకుంటాం కదా దాన్ని. ఈ సిచ్యువేషన్ని ఇలా చేస్తాను, రేపు పొద్దున ఇక్కడికి వెళ్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇలా వర్క్ ఫినిష్ చేస్తాను. అందులో ఏమైనా మనం మిస్టేక్ చేసి ఉంటే ఆ సిచ్యువేషన్ని రీక్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇతను. మనం తెలియకుండా ఏదైనా పొరపాటు చేసేసి మనల్ని మనం క్షమించుకోలేక, అచ్చా నేను ఎంత పెద్ద పొరపాటు చేశానని ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం కదా. అలాంటప్పుడు ఈ ఆర్కేంజల్ జెరామియల్ ఈ సిచ్యువేషన్ని రీక్రియేట్ చేసి మనం ఇంకా అద్భుతమైన జ్ఞానవంతులుగా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేటటువంటి ఎనర్జీస్ని మనకి అందించి ఆ సిచ్యువేషన్ని చాలా బ్యూటిఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలిగే, పాజిటివ్ చేంజెస్తో ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక బ్యూటిఫుల్ ఎనర్జీని కలిగి ఉన్నటువంటి వారు ఆర్కేంజల్ జెరామియల్. నెక్స్ట్ ఆర్కేంజల్ జోఫియల్. ఆర్కేంజల్ జోఫియల్ అనేటటువంటి వారు ఒక స్త్రీగా దర్శనమిస్తారంట అండి. చాలామంది ఈమెని ఒక స్త్రీగా చూస్తారంట. ఆ స్త్రీ ఏం చేస్తుంది? కళాకారులకు రక్షణగా ఉంటుంది. మన ఇంట్లో కానీ, మనం పనిచేసే చోట కానీ, మన సొసైటీలో కానీ ఎక్కడైనా వర్స్ట్ సిచ్యువేషన్స్ అంటారు చూడండి, చాలా అసలు హ్యాండిల్ చేయటానికి మన చేతులు దాటిపోయినటువంటి పరిస్థితులను క్రమేపీ వెరీ బ్యూటిఫుల్గా మార్చేటటువంటి వారు. అలాగే క్రియేటివ్ వరల్డ్, అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. యాడ్ ఏజెన్సీస్ అని కొంతమంది క్రియేటివ్గా కొన్ని చేసి ఆఫీస్లో ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. అలా వాళ్ళ ప్రెజెంటేషన్స్ కోసం కానీ, మనం ఇలా చెప్పుకునే క్లాసెస్లో కానీ అవి చాలా బ్యూటిఫుల్గా క్రియేటివ్గా రావాలి అంటే కూడా ఈ యొక్క ఆర్కేంజల్ జోఫియల్, మీ పిల్లలకి ఆఫీసులో మీ హస్బెండ్ కానీ, వైఫ్ కానీ ఎవరైనా ప్రెజెంటేషన్స్ ఉంటాయి అనుకోండి, వాళ్ళు ఆర్కేంజల్ జోఫియల్ సపోర్ట్ తీసుకోండి. తీసుకున్నప్పుడు ఆ ప్రెజెంటేషన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా, క్లియర్గా, జ్ఞానవంతంగా, ఎదుటివారికి అర్థమయ్యేటట్టుగా మన నుంచి అవి బయటకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఆర్కేంజల్ జోఫియల్తో. అలాగే కళాకారులకి కూడా చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్గా వీళ్ళు ఒక ప్రొటెక్షన్ని ఇస్తారు. మన సిచ్యువేషన్స్, ఎక్కడ సిచ్యువేషన్స్ బాగోపోయినా బ్యూటిఫుల్గా, వర్స్ నుంచి బ్యూటిఫుల్గా మార్చేసేటటువంటి ఏంజల్ ఆర్కేంజల్ జోఫియల్. నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్కేంజల్ జెట్కియల్. జెట్కియల్ అనేటటువంటి వారు మన యొక్క థర్డ్ ఐకి సంబంధించి, మన యొక్క థాట్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి ప్రాసెస్లన్నీ చేస్తారనమాట. మన నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ వైపుకి వెళ్ళటము. కొంతమందికి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి థర్డ్ ఐకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంతమందికి బ్రెయిన్లో ఏవో కణితలు ఉన్నాయి. ఇలాంటివన్నీ వింటుంటామే. అలాంటి వాటన్నిటికీ కూడా ఆర్కేంజల్ జెట్కియల్ అనేటటువంటి ఏంజల్ చాలా బ్యూటిఫుల్గా వారి యొక్క ఎనర్జీస్తో సపోర్ట్ చేస్తారు. సో మరి ఇంతమంది ఆర్కేంజల్స్ గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. వీళ్ళందరి పేర్లు క్రిస్టియానిటీ రిలేటెడ్ పేర్లలాగా ఉన్నాయి కదా. మరి వీళ్ళందరూ నిజానికి క్రిస్టియన్ దేవుళ్ళ?
వీరు ఈ ఏంజల్స్ అనేటటువంటి వారి గురించి జీసస్ అనేటటువంటి మాస్టరు ఇప్పుడు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అయితే మనకి కాల జ్ఞానాన్ని చెప్పారో, ఈ జీసస్ అనేటటువంటి మాస్టర్ ఆయన అసెండ్ అవుతున్న టైంలోనే ఆయనకున్న జ్ఞానంతో రాబోయే కాలంలో భూమిపైన ప్రేమ, కాంతి, శాంతి, కరుణ లోపించబోతూ ఉన్నాయి. వాటి కోసం రానున్న రోజుల్లో ఏంజలిక్ శక్తి ఈ భూమిపైన అపారంగా పనిచేయబోతోంది. నిజానికి ఏంజల్స్ గాడ్కి మనకి మధ్యన ఉండే మెసెంజర్స్. ఈ మెసెంజర్స్ ఏంటంట, గాడ్ ఏది చెప్తే అది చేస్తారు అంతే. గాడ్ ఇది ఇప్పుడు నీ డిజైన్, నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఈ ప్రైమ్ క్రియేటర్ చెప్తారనమాట, ఇది మీ డిజైన్, ఇది చేసుకుని రండి. సో ఇప్పుడు భూమిపైన అలాగా ఆ ప్రైమ్ క్రియేటర్ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఆ పవర్ఫుల్ వైబ్స్తో వీళ్ళందరినీ క్రియేట్ చేయటం జరిగిందంట. మరి వీళ్ళు ఎప్పుడు అయితే ఆ ప్రైమ్ క్రియేటర్ లవ్ గురించి ఆలోచిస్తూ వీళ్ళందరినీ తయారు చేశారో, ఒక్కొక్క క్షణం ఎవ్రీ మినిట్ ప్రైమ్ క్రియేటర్ లవ్ గురించి ఆలోచిస్తున్నారు. అలా ఎవ్రీ మినిట్ ఒక్కొక్క ఏంజల్ బర్త్ అనేది జరుగుతుందంట, ఒక్కొక్క ఏంజల్ జననం జరుగుతుందంట. అలా మన కోసం ఎన్నో లక్షల కోట్ల ఏంజల్స్ అవైలబుల్గా ఉన్నారనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఏంజల్స్ ఉన్నారే, వీళ్ళంతా కూడా ప్రేమని, కాంతిని, శాంతిని భూమిపైన నింపివేయండి, సో దట్ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అని చెప్పి ఒక ప్రైమ్ క్రియేటర్ లవ్ సోర్స్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. అలా అప్పుడు జీసస్ మాస్టర్ చెప్పటం వల్ల వాళ్ళంతా అంటే ముందు కాలజ్ఞానాన్ని చూశారు, ఆయనకున్న శక్తితో చూసి చెప్పటం జరిగిందనమాట. అందుకని వీళ్ళ గురించి బైబిల్స్లో కూడా ఉంటాయి చూడండి. అంటే వారు కూడా అప్పుడు అంటే వారికి హయ్యర్ చైతన్యం కదా వాళ్ళు, ఆ హయ్యర్ చైతన్యంలో అప్పుడు వాళ్ళు ఉండి ఇలాంటి ఏంజల్స్తో కొంతమందితో వాళ్ళు పని చేశారంట. వాళ్ళు పనిచేసిన ఆ తీరు, ఆ సపోర్టు చూసి నెక్స్ట్ రానున్న రోజుల్లో భూమిలో పలానా టైంలో ఈ యొక్క ఏంజల్స్ యొక్క రాక, వారితో పని చేయటము, భూమి అంతా 5Dకి వెళ్ళేటటువంటి క్రమంలో ఈ యొక్క లవ్ వైబ్రేషన్స్తో, ప్రేమతో, కాంతితో, శాంతితో వీళ్ళంతా కూడా పని చేయటానికి, మానవాళి అందరినీ కూడా శాంతి వైపుకి ట్రావెల్ చేయించడానికి వీళ్ళంతా జ్ఞానంతో వస్తారని అప్పుడు చెప్పడం జరిగిందంట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ బైబిల్లో అప్పుడప్పుడు జీసస్ వీళ్ళ గురించి చెప్పటం అనేది జరిగింది. నిజానికి ఈ ఏంజల్స్ అనేటటువంటి వారు బైబిల్లోనే కాదండి, మన హిందూయిజంలోని, ముస్లిమ్స్కి సంబంధించిన ఖురాన్స్లోని, తర్వాత జైనిజంలోని, బుద్ధిజంలోని చాలా రకాలైనటువంటి కల్చర్స్లో రకరకాలైనటువంటి పేర్లతో వీళ్ళందరూ ఉన్నారు. మనం ఎలాగా పిరమిడ్ మాస్టర్స్ అన్ని చోట్ల ఉన్నామా? ఇండియాలో ఉన్నాము, ఆఫ్రికాలో ఉన్నాము, ఆస్ట్రేలియాలో ఉన్నాము, అన్ని దేశాల్లోనే ఉన్నాము. కానీ ఈ పిరమిడ్ మాస్టర్ ఎక్కడున్నా ఏం చేస్తాడు? చేతి వేళల్లో వేళ్ళు పెట్టుకుంటాడు, కాళ్ళు 2 క్రాస్గా పెట్టుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, స్పెట్స్ తీస్తాడు, శ్వాసను గమనిస్తాడు. ఇంతకంటే ఏమైనా చేస్తాడా పిరమిడ్ మాస్టర్? అవునా? శాకాహార జగత్ అంటాడు, ధ్యాన జగత్ అంటాడు, పిరమిడ్ జగత్ అంటాడు. అంటే వీళ్ళకంటూ కొన్ని రూల్స్ సెట్ చేయబడి ఉన్నాయి కదా. అలాగే ఈ ఏంజల్స్ కూడా అది హిందూయిజం ఫాలో అయినా, జైనిజం ఫాలో అయినా, బుద్ధిజం ఫాలో అయినా, క్రిస్టియానిటీలోనైనా వీళ్ళందరి యొక్క మెయిన్ సోర్స్ ఏమిటి అంటే వారు పూర్తిగా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి, ప్రేమకి కానీ, కాంతికి కానీ, శాంతికి కానీ ఒక కులంతో కానీ, మతంతో కానీ, వర్గంతో కానీ సంబంధం ఉందా? ఇవి అర్థం మీద డెవలప్ చేయటానికి మనం అన్నీ ఫాలో అవుతున్నాం కదా. మనం ఇక్కడ అన్నీ ఫాలో అవుతున్నాం. మనకి జీసస్ లేదు, రాముడు లేదు, కృష్ణుడు లేదు, అల్లా లేదు, అందరూ ఒకటే. సో అలాగా ఈ యొక్క ఏంజల్స్ అనేటటువంటి వారి యొక్క ఆ ప్రైమ్ క్రియేటర్ నుంచి వచ్చినటువంటి వారు ప్రస్తుతం మనకి వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారు. అయితే ఈ యొక్క ఏంజల్స్ అనేటటువంటి వారిని ఇంత చెప్పుకున్నాం కదా, మరి స్టార్టింగ్లోనే చెప్పామే, ఏం చెప్పుకున్నాము? ఈ యొక్క ఏంజల్స్ మనం అడగాలంట వాళ్ళని అడిగేటటువంటి విధానం ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఆ విధానం ఏంటి అని మనం ఒకసారి చూసుకుందాం. ఆ విధానం ఫస్ట్ థింగ్ వెరీ ప్యూర్ హార్ట్తో. ఇక్కడ మనం ఎలా ఉన్నాం? పరస్పరం హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం, అవునా? ఇలాగే నా ఏంజల్స్ నా ఎదురుగా ఉన్నారన్న పూర్తి విశ్వాసంతో మీకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా క్లియర్గా అడగండి, నోరు విడిచి. ఇట్లా నోరు తెరిచి అడగండి ఫస్ట్ థింగ్. లేదు నేను నోరు తెరిచి అడగలేను, నాకు కొంచెం ప్రైవసీ ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, ఎవరైనా వినేస్తారన్న ఒక భయం ఉంది, నాకు ఒక ఇన్సెక్యూరిటీ అనుకున్నప్పుడు టెలిపతిక్గా
ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి. మై డియర్ ఏంజల్స్, నేను ఇలా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, నేను దీని నుంచి బయటకి రావాలనుకుంటున్నాను, నాకు చక్కటి జ్ఞానంతో ప్రేమతో నాకు సపోర్ట్ చేయండి అని మనం లోపల అనుకుంటున్నప్పుడు, మనం ఏదైతే టెలిపతిగా లోపల మాట్లాడుతూ వాళ్ళకి సిచ్యుయేషన్స్ని మనం చెప్పుకుంటూ ఆ ఉద్దేశాన్ని మనం కలిగి ఉండటం అనేది ఇంకొక పద్ధతి. లాస్ట్ పద్ధతి, రైటింగ్ అ లెటర్ టు అవర్ ఏంజల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఫైనల్ అస్త్రం అనమాట. ఫస్ట్ ఇంతమంది ఏంజల్స్ ఒక్కొక్క కార్యక్రమాన్ని గురించి ఒక్కొక్క ఏంజల్స్ ఉంటారని చెప్పుకున్నాం. ఒక కార్యానికి నిర్వహించాలంటే ఒక ఏంజల్. మై డియర్ సో అండ్ సో ఏంజల్, వాళ్ళ పేరు రాయండి. మీకు ఎవరు కావాలంటే వాళ్ళ పేరు, లేదు అంటే మీ గార్డియన్ ఏంజల్స్ పేరు రాయండి. రాసి ఫస్ట్ పేరాలో మీకున్న సమస్య రాయండి. రెండవ పేరాలో కాదు, కూడదు, లేదు, వద్దు లాంటి పదాలు వాడకుండా అన్ని పాజిటివ్ పదాలతోనే మీరు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నారు ఆ ఆన్సర్ రాసేటప్పుడు, అంటే ఏదైతే నాకు సొల్యూషన్ కావాలి అని మనం రాస్తున్నామో అది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంది, దాని గురించి రాయాలనుకోండి. అప్పుల వాళ్ళు ఉన్నారు, ఇంటి మీదకి వచ్చేస్తారేమో, పరువు పోతుందేమో అని భయం వేసింది, వాళ్ళు ఎక్కడ అందరి ముందు అడిగేస్తారేమో అని కొంచెం దిగులుగా ఉంది అనేది పైన రాస్తారు. కింద దాంట్లో ఎలా రాస్తారు, నేను ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉందో, నేను పలానా మిత్రునికి ఈ డబ్బులు ఇవ్వాల్సి ఉంది కదా, అవి చక్కగా సమయానికి వారి డబ్బుల్ని వారికి ప్రేమగా అందించి వారికి మాకు మధ్య చక్కటి ప్రేమ మైత్రితో కూడుకున్నటువంటి బంధము ఏర్పడి ఆ ప్రేమను మైత్రిని వారు మేము మాతో ఉన్నవారు అందరూ కూడా చాలా గౌరవంగా అనుభవిస్తూ ఉన్నాము. ఎప్పుడు డబ్బులు ఇచ్చేసాము, ప్రెజెంట్ కంటిన్యూస్ ఇచ్చేసి వారితో మనకి డబ్బులు ఇచ్చేసి పోరానికి నాతో సంబంధం లేదు అనలేం కదా. డబ్బులు ఇచ్చేసి ఒక మంచి రిలేషన్ని ఆ మిత్రులతో కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ, కలిగి ఉన్నాము, ఉంటూనే ఉన్నాము, ప్రెజెంట్ కంటిన్యూస్ పెట్టేసి లాస్ట్లో మీ పేరు రాసేసుకొని ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఎవ్వరూ తీయనటువంటి ప్రదేశంలో పెట్టండి ఫ్రెండ్స్. ఎవరు ఆ పేపర్స్ని తీయకూడదు. అలాగే మీరు ఈ లెటర్ రాసేటప్పుడు మీలో కొంతమందికి హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోవచ్చు, కొంతమందికి మిస్టేక్స్ రావచ్చు, రాసేటప్పుడు తప్పులు రావచ్చు, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా తప్పులు వచ్చాయని, నా దస్తూరి బాగా లేదని, లేకపోతే ఏదైనా గ్రామటికల్ మిస్టేక్స్ వచ్చేసాయి అని, లేదు అంటే దాన్ని మరలా ఇంకొకసారి రాసుకుంటాను అని ఓపెన్ చేసి చూడటాలు లాంటివి దయచేసి చేయకండి. మీకు ఒకవేళ ఇలాంటి డౌట్ ఉందనుకోండి, డాక్టర్ గారు రైటింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికీ, మనకి ఎలా రాస్తారు, ఓకే, మై డియర్ సో అండ్ సో ఏంజల్ అంతే, గీతలే పెట్టండి. నేను పలానా, నాకు పలానా ప్రాబ్లం ఉంది, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓన్లీ గీతలే గీస్తున్నాను. అలా చిన్నగా గీతలు గీస్తున్నట్టుగా మీరు రాసేస్తూ మీ ప్రాబ్లం అంతటినీ మీరు జస్ట్ యూ నీడ్ టు పోర్ ఇట్ ఆన్ ద పేపర్, దట్స్ ఇట్, ఇంకేం లేదు. అది అనుకుంటూ ఒక గీతల రూపంలో పెట్టేసినా కూడా వాళ్ళకి పూర్తిగా కన్వే అయిపోద్ది. అక్కడ మీ ఎమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన ఎమోషన్తో దాన్ని అంతటిని అలా రాసేసి మీ యొక్క ప్రియమైన అని మన పేరు రాసేసి పెట్టేయచ్చు. ఫస్ట్ పేరాలో మీ ప్రాబ్లం, సెకండ్ పేరాలో ఎలా బయటకు రావాలనుకుంటున్నారో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో పెట్టి కాదు, కూడదు, లేదు, వద్దు లాంటివి ఉపయోగించకుండా రాయండి. మీకు ఒకవేళ అలా రాయలేను అని అనుకుంటే సీనియర్ మాస్టర్స్ని ఎవరైనా అడగండి, అది ఎలా రాయాలనేది చెప్తారు. లేదు వాళ్ళని కూడా నేను అడగలేను అనుకున్నప్పుడు యూ విల్ గెట్ మై నంబర్, నన్ను అడిగితే ఆ లెటర్ ఎలా రాయాలో నేను చెప్తాను, అలా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా మనం చాలా స్పెషల్గా వీటన్నిటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేయటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఈ యొక్క ఏంజల్స్ మనకి ఏంజలిక్ నంబర్స్ అనేటటువంటి ఒక సింబల్స్, ఒక సిగ్నల్స్ ఇస్తూ ఉంటారంట. ఆ రూపంలో ఏంజలిక్ నంబర్స్ అనేటటువంటి రూపంలో ఈ యొక్క ఏంజల్స్ మనకి వారు ఎలా ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని మనకి అందిస్తారు ఫ్రెండ్స్. ఓకే, మరి ఆ ఏంజలిక్ నంబర్స్ ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకుందాం. 0 నుంచి 9 వరకు ఉదాహరణగా అంకెలు తీసుకుందాం. 0 నుంచి 1, 2, 3 అలా 9 వరకు. ఈ 0 నుంచి 9 వరకు ఉన్నటువంటివి మనం ఏమంటారు, వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు వాటిపైన నెంబర్ ప్లేట్స్ కానీ, మనం హోర్డింగ్స్ చూస్తాం వాటిపైన ఉండేటటువంటి నంబర్స్ కానీ, ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు వాటి మీద వచ్చే నెంబర్స్ కానీ, డిజిటల్ క్లాక్స్లో కానీ,
డిజిటల్ క్లాక్స్లో కానీ టైం చూసేటప్పుడు 10, 11, 11, 12 ఇలా అవుతుంటాయి కదా. అలాంటివి ఏమొచ్చినా కూడా ధ్యానంలో కూర్చుంటున్నప్పుడు తరచుగా నంబర్స్ కనపడటం, నంబర్స్ వినపడటం, ఇలా అర్థమైంది కదా. కొంచెం స్పెషల్గా ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు రావాలి ఫ్రెండ్స్ ఆ నంబరు. అంటే డబల్ 2s, 2 2లు, 8 తీసుకున్నాం అనుకో, 3 8లు, 5 తీసుకున్నాం అనుకోండి, 2 5లు కానీ 3 5లు కానీ, అలా డబల్ ఆర్ ట్రిపుల్ ఆర్ 4 టైమ్స్ ఒక నెంబర్ ఒకసారి కంటే ఎక్కువ కనపడాలి. డబల్ డిజిట్స్ కానీ ట్రిపుల్ డిజిట్స్ కానీ. అర్థమైందా? 5 అని అంక తీసుకున్నాం అనుకోండి, 2 5లో, 3 5లో, 4 5లో ఇలా కనపడుతున్నాయి అంటే అవి ఏంజలిక్ నెంబర్స్. అయితే ఈ యొక్క ఏంజలిక్ నెంబర్స్ కనపడినప్పుడు మనం ఏం చెయ్యాలి, అసలు ఏ నెంబర్కి అర్థం ఏమిటి అనేది చూసుకుందాం. ఓకే, అర్థమవుతుందో? ఫాలో అవ్వగలుగుతున్నారా? ఎస్. సో మరి 0 అనే అంకె ఫస్ట్ తీసుకుందామండి. 0 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది అంటే ప్రైమ్ క్రియేటర్ యొక్క డైరెక్ట్ కనెక్టివిటీ ఈ క్షణాన నీకు ఉంది. 00s, 000s అంటే మనం కొన్నిసార్లు పని చేసేటప్పుడు నాకు ఎవరి సపోర్ట్ లేదు, ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఇది నేను కరెక్ట్గానే చేస్తున్నానా, ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు 0 వస్తుంది. అంటే ఆ ప్రైమ్ క్రియేటర్ సపోర్ట్తోనే నువ్వు ఈ పని చేస్తున్నావు సుమి అని చెప్పటానికి 0 అనే అంకె ఎక్కువగా కనపడుతుందండి. అలాగే నెంబర్ 1, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ 1 అనేది డబల్ 1s కానీ ట్రిపుల్ 1s కానీ, 2 1లు కానీ 3 1లు కానీ కనపడితే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనే మేనిఫెస్ట్ అయిపోతుంది. నువ్వు ఆలోచన మేనిఫెస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడో నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, సరిగ్గా చూసుకో, జాగ్రత్త అని చెప్పడానికి డబల్ 1s, ట్రిపుల్ 1s కనపడతాయి. ఒకవేళ 4 1లు అంటే 11 11 11 11 కనపడుతుంది కదా మనకి. అలా డబల్ 1s కనపడ 4 1s కనపడ్డాయి, 11 11 అని కనపడుతుంటే అర్థం ఏమిటి అంటే నువ్వు ఈ భూమి పైన కాంతితో పనిచేయటానికి వచ్చినటువంటి కాంతి కార్యకర్తవి. అంటే మన లైఫ్ పర్పస్ని మనకు తెలియచేస్తున్నారు. ఏంజల్స్ చాలా ఈజీగా లైఫ్ డిజైన్ని తెలుసుకునే దానికి చాలా హెల్ప్ చేస్తారండి. అలా 11 11 అంటే నువ్వు ఈ భూమిపైన కాంతితో పనిచేయడానికి వచ్చినటువంటి కాంతి కార్యకర్తవి. కాబట్టి ఈ క్షణాన్ని నీకు ఎందుకు చూపిస్తున్నారు 11 11 అంటే 11 11 అంటే అవి ఎలా ఉంటాయి? తెరిచి ఉంచిన తలుపుల్లాగా కనిపించట్లేదా? అవి తెరిచి ఉంచిన తలుపులు, ఓపెన్ డోర్స్. దేనికి? నువ్వు ఇక్కడ లైట్ వర్కర్వి కాబట్టి, కాంతితో నువ్వు పని చేయాలి కాబట్టి, నీ యొక్క హయ్యర్ డైమెన్షన్స్, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉంటావో ఆ హయ్యర్ డైమెన్షన్స్కి డోర్స్ ఓపెన్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు కూర్చుని కనుక ధ్యానం చేయగలిగి ఆ హయ్యర్ డైమెన్షన్స్తో నువ్వు కనెక్ట్ అయితే దానికి సంబంధించిన శక్తిని కానీ, జ్ఞానాన్ని కానీ, ఇంకా వేరే దేన్నైనా ఏమంటారు ఆ కనెక్టివిటీస్ని కానీ నువ్వు ఇమీడియట్గా ఇక్కడికి భూమిపైకి ఆ జ్ఞానాన్ని తెచ్చుకోగలవు అని చెప్పడానికి అలా 11 11 కనపడినప్పుడు మై డియర్ ఏంజల్స్, మీరు చూపించినటువంటి ఈ మెసేజ్ని నేను రిసీవ్ చేసుకున్నాను, అందుకుగాని నేను కూర్చుని ధ్యానం చేస్తున్నాను అని చెప్పి మనం కూర్చుని ధ్యానం చెయ్యగలిగితే ఆ 11 11కి సంబంధించినటువంటి ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే నంబర్ 2, 2 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది. 2 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది అంటే మనం ఏదైతే ఆలోచన విత్తనాన్ని నాటామో, మన ఆలోచన ఒక విత్తనం అనుకోండి, ఏదైనా ఒక పని కోసం మనం ఆలోచిస్తాం, ఆ ఆలోచన విత్తనాన్ని నువ్వు నాటావు కదా, దానికి విశ్వాసాన్ని కోల్పోకుండా రోజు నీళ్లు పోయి. అంటే ఏంటి? ప్రయత్నాన్ని వదలకు, విశ్వాసాన్ని కోల్పోకు, విశ్వాసంతో ప్రయత్నం చేస్తూ ఉండు. అంటే ధ్యానం చేసుకుంటూ ఎనర్జీని దానికి పెడుతూ ఉండు నీ వర్క్ మీద, ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకు. అలా అని ఈవేళ విత్తనం వేసాము, తవ్వి అరే ఇంకా మొక్క రాలేదా, మళ్ళీ పెట్టి అరే మళ్ళీ గంట తర్వాత తవ్వి ఇంకా మొక్క రాలేదా అనం కదా. ఏం చేస్తాం? నేను విత్తనం వేశాను, అది ఏదో ఒక రోజు, ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజులకు అది విత్తనం మొక్క మారుతుంది అని ఒక దీంతో ఉంటాం కదా, ఒక కాన్ఫిడెన్స్తో. అలాగే వీళ్ళు కూడా ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఉండండి అని మనకి చెప్పడానికి 222s ఆర్ 222s చూపిస్తారండి. ఇంకా 4 2s 222s ఎక్కువగా చూపిస్తున్నారు అన్నప్పుడు మనం ఏదైనా ఒక వినకూడని విషయాన్ని వినబోతున్నామో, లేదా ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది ఏదైనా వినబోతున్నామో, లేదా మనం అనుకునేటటువంటి పని జరగకపోవచ్చు అనేటటువంటి సంకేతం కూడా. దీనికి అర్థం ఏంటంట, ఇలా చూపించి పని జరగదు అన్నప్పుడంట విత్తనం వేసావు తీయకు అని చెప్పారు కదా,
దాని అర్థం ఏంటంట, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు నాకు 10 లక్షలు ఇవ్వాలి, ఇస్తే నేను కార్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది నా పని. ఇప్పుడు 222s చూపిస్తున్నారు. నేనేం ప్లాన్ చేసుకుంటానారే, ఈరోజు మంచి రోజు, ఇవాళ కార్ బుక్ చేయాలి అనుకుంటాం మనం. ఆ పని జరగదు. మరి అలాంటప్పుడు ఏంటి, నీ పని జరుగుతుందని ఎందుకు ఇచ్చారు మెసేజ్ ఇక్కడ అంటే, ఈ 10 లక్షలు వీడి ద్వారా రాకపోయినా నీ కార్ బుకింగ్ జరుగుతుంది. అది వేరే రకంగా నీకు ఆ సపోర్ట్ వస్తుంది. క్లియర్గా ఉందా? ఇప్పుడు వీళ్ళ వల్ల నీకు ఈ పని జరగకపోయినా ఎండ్ ఆఫ్ ద డే నీ రిజల్ట్ అయితే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. నువ్వు అనుకున్నటువంటి పని వేరే ఏ రకంగా అయినా కూడా అవుతుంది. విశ్వాసాన్ని వదలకు, అధైర్యపడకు అని చెప్పడానికి నెంబర్ 2స్ని ఎక్కువగా చూపిస్తారు. అలాగే నెంబర్ 3, 3 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది. అంటే ఎస్సెండెడ్ మాస్టర్స్, అంటే ఆల్రెడీ ధ్యానం చేసి కాంతిగా మారినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు, వారి యొక్క ప్రెజెన్స్, వారి యొక్క గైడెన్స్ అంతా నీకు ఇప్పుడు ఉంది, నీ దగ్గర వాళ్ళు ఉన్నారు అని చెప్పటానికి నెంబర్ 4 ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెంబర్ 5, 5 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే, మీ యొక్క 4 ఇస్ ఏంజల్స్, 3 ఇస్ అసెండెడ్ మాస్టర్స్, 4 ఈజ్ ఏంజల్స్. ఈ క్షణాన నీతో ఏంజల్స్ ఉన్నారు, ఏంజల్స్ నీతో కలిసి పనిచేస్తున్నారు, నువ్వు పాజిటివ్గా ముందుకు వెళ్ళిపో అని చెప్పడానికి 4. 5 అని అంకె ఎక్కువగా కనపడుతుంది. అంటే అర్థం ఏమిటి, మీ యొక్క జీవితంలోని మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అని చెప్పడానికి నెంబర్ 5ని ఎక్కువగా చూపిస్తారు ఫ్రెండ్స్. అలాగే నెంబర్ 6 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది. అంటే మీ యొక్క భౌతికతని, ఆధ్యాత్మికతని రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందని మీరు అనుకుంటే మా పైన విడిచిపెట్టండి, మేము చూసుకుంటాము అని చెప్పడానికి, ఒక ధైర్యాన్ని మనకి ఇవ్వటానికి నెంబర్ 6ని వీళ్ళు మనకి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఓకే. నెంబర్ 7, 7 అని అంకె ఎక్కువగా కనపడుతుంది. 777s, 777s కనపడుతున్నాయి. అంటే యు ఆర్ ఆన్ ద రైట్ పాత్, సరైన దారిలో ఉంది, నువ్వు సరైన దారిలో వెళ్తున్నావు, పక్కాగా నువ్వు వెళ్ళు, ఇలాగే గుడ్డిగా వెళ్ళిపోవచ్చు నువ్వు అని ఒక టిక్ మార్క్ అన్నమాట. ఇంకా మనకి అంత హ్యాపీగా మనం 7ని ఫాలో అయిపోయి వెళ్ళిపోవచ్చు. తర్వాత 8 ఈజ్ ఫర్ అబెండెన్స్, 8 సమృద్ధికి చిహ్నం అండి. 8 అనే అంకె ఎక్కువగా కనపడుతుంది. అంటే సమృద్ధి. మనం దేని గురించి ఆలోచిస్తుంటాము, మన దగ్గర ఏదైనా లేదు, లోపించింది అన్నప్పుడే. బాగుంది అన్న విషయం గురించి ఆలోచించాం కదా. మంచి భర్త దొరికితే మంచి భర్త దొరికాడు, మంచి భర్త దొరికాడని ఆలోచించాం కదా. ఏదైనా ప్రాబ్లం ఉందో, ఆ ఫినాన్షియల్గా అంటే ఆ ఫినాన్షియల్గా, లేదా పలానా దానికి నాకు ఈ పని జరగాలి, ఈ పని దాని గురించే కదా ఆలోచించేది. అలా దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉన్నామో, 8, 88, 888 ఇలా 8 ఎక్కువగా కనపడినప్పుడు ఒక్కసారి మనం ఆగి, ఏ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ 8 అనే అంకె కనపడిందని మనం ఫస్ట్ చూసుకోవాలండి. ఏ ఆలోచన చేసినప్పుడు 8 కనపడిందని చూడాలి ఫస్ట్. చూసి, మై డియర్ ఏంజల్స్, మీరు పలానా ఉద్యోగం విషయంలో చూస్తున్నాం అనుకోండి, నేను ఉద్యోగం విషయంలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీరు ఈ చూపించినటువంటి 8 అనేటటువంటి సమృద్ధి మెసేజ్ని నేను రిసీవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను రిసీవ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఈ కళ్ళు మూసుకుని చక్కగా ఈ నా ఉద్యోగానికి సంబంధించిన సమృద్ధి శక్తిని విశ్వంలో మీరు చూపించినట్టుగా ఆ శక్తితో కనెక్ట్ అయ్యి, నా సహస్రారా నుంచి నేను పూర్తిగా ఆ సమృద్ధి శక్తిని కాంతి రూపంలో స్వీకరిస్తున్నాను. ఆ సమృద్ధి శక్తిని విశ్వంలో కనెక్ట్ అయ్యి కాంతిగా నా శరీరంలో అణువణువున ఆ ఎనర్జీని నింపుకుని, ఈ ఎనర్జీ ద్వారా, ఈ నింపుకున్నటువంటి ఎనర్జీ ద్వారా మనకి ఉద్యోగం వచ్చినట్లుగా విజువలైజ్ చెయ్యాలి. ఓకే, క్లియరా? అణువణువున నింపుకోవటం, ఆ శక్తి ద్వారానే మనం రేపు ఆ పని చేసుకుంటున్నట్టుగా మనం విజన్ చూడాలి. అంటే కంప్లీట్ ఆ సిచ్యువేషన్ అంతటికీ కూడా ఈ జ్ఞానాన్ని, శక్తిని మనం అందించటం అన్నమాట. ఇలాగా 8 అనేటటువంటి సమృద్ధి జరిగినప్పుడు చూసుకోవాల్సింది. అలాగే 9 అంటే ఏమిటి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని చెప్తాను ఎప్పుడు. 9 అంటే ఏంటంట, ఆ 9 కనపడినప్పుడు కూర్చుని ధ్యానం చేస్తే మన యొక్క జీవిత ప్రణాళికకు సంబంధించినటువంటి శక్తి కానీ, ఆ యొక్క జ్ఞానం కానీ, దానికి సంబంధించిన మనుషులు కానీ, దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ కానీ, ఏదైనా కూడా మనకి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 9 అనే అంకె కనపడినప్పుడు ధ్యానం చేస్తే, కూర్చుని ధ్యానం చేసి దాంతో కనెక్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు, దానికి సంబంధించి ఏదైనా
మీరేదో శాకాహార ర్యాలీ కోసం ఒక వ్యానే కొనాలనుకుంటున్నారు అనుకోండి, డెఫినెట్గా కనెక్ట్ అయిపోతుంది అది. లేదా నెక్స్ట్ నేనేం చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన మనుషులు వస్తారా, నేను పలానా ప్రాజెక్ట్ అనుకుంటున్నాను అంటే అది నీకు కనెక్షను, నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది, దీంతో నీకు లింక్ ఉంది అని చెప్పటానికి దానికి సంబంధించిన వ్యక్తుల్ని కానీ, ఆ ఎనర్జీస్ని కానీ, లేకపోతే ఆ జ్ఞానాన్ని కానీ, కళల రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో విజన్ రూపంలో కానీ ఎవరైనా వచ్చి చెప్పటమో వినటమో ఏదో ఒకటి డెఫినెట్గా జరుగుతుంది. సో జస్ట్ మనం ఎరుకతో ఉండాలి, అక్కడ చేయాల్సిందంతా వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారని ఎరుకతో ఉండాలి. ఒకవేళ తీసుకున్న తర్వాత కొంతమందికి మేడం ఇది నిజమేనా, లేకపోతే నేనేమైనా డౌట్ పడుతున్నానా అని కొంతమందికి ఉంటుందండి. అలా డౌట్ వచ్చినప్పుడు ఏ మెసేజ్ అయినా మీరు యూనివర్స్ నుంచి కానీ మీ ఇంట్యూషన్ నుంచి కానీ అందుకుంటున్న ఏ ఒక్క మెసేజ్ అయినా ఇది రైటా ఇది రాంగా అని ఎవరికైనా డౌట్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే, మరొక్కసారి నా ఎరుకకి అందేటట్టుగా కన్ఫర్మేషన్ ఇవ్వండి. అలా ఎన్ని కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్? 3 కన్ఫర్మేషన్స్ తీసుకోండి. పెద్ద టైం ఏమీ పట్టదు, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నదే ఇది. 3 కన్ఫర్మేషన్స్ తీసుకోండి. ఆ 3 కన్ఫర్మేషన్స్ వస్తున్నప్పుడు మీలో ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో తెలుసా మీకు? అంతకంతకి మీలో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ అవుతుంది. దయచేసి 3 కన్ఫర్మేషన్స్ తీసుకొని చూడండి. మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవటానికి చాలా ఒక బెస్ట్ టిప్ ఇది. ఓకేనా? సో అలాగే ఈ యొక్క ఏంజలిక్ నంబర్స్ చెప్పుకున్నాము, ఏంజల్స్ ఎలా కనపడతారని చెప్పుకున్నాము, ఎలా మెసేజ్ అంటే వాళ్ళని ఎట్లా అడగాలి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? 6 అండి. 6 అంటే మన భౌతికతని ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంకా ఏమైనా ఉంటే మనకి డౌట్స్ ఉంటే గనక వాళ్ళ మీద విడిచిపెట్టమని చెప్తున్నారు. అయితే ఈ ఏంజలిక్ నంబర్స్ గురించి కానీ, తర్వాత ఈ ఏంజల్స్కి సంబంధించిన ఏదైనా కూడా వెతకకండి, ఆటోమేటిక్గా దొరుకుతుంది.